అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థమాశ్రయే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామినే నమో నమః. పరమ పావనమైన శారదామాత చరణ సన్నిధిలో మనం ఈ రోజు నుంచి మరో అమ్మవారి నవరాత్రులు జరుపుకోబోతున్నాం. మొన్నటితో మనకు శరన్నవరాత్రులు పూర్తవుతూనే ఈ రోజు నుంచి ఉమానవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. 9 రాత్రులు అమ్మవారి వైభవం చెప్పుకోవాలని సంకల్పం. ఆ తర్వాత ఆవిడ ఇష్టం. ఈ సంకల్పం కూడా ఆవిడ ఇష్టమే. అయితే ఇక్కడ మనం ఎంచుకున్న విషయం ఉమా సహస్రం అనేటువంటి మహావిషయం. అమ్మవారి భక్తులకి సంస్కృత సాహిత్యం మొదలైన వాటితో పరిచయం ఉన్న వారికి ఉమాసహస్రంపై చాలా అవగాహన ఉన్నది. పైగా ఉమాసహస్రం బాగా అధ్యయనం చేసిన మహాత్ములు కూడా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. వారికి ముందుగా ప్రణామం కూడా చేసుకుంటూ ఉన్నాను. ఉమాసహస్రం అనగానే ఇది 1000 నామాలు కాదు, 1000 శ్లోకాలు. సాధారణంగా లలితా శాస్త్రంలాగా ఇవి కూడా 1000 నామాలు అనుకునేటువంటి సామాన్యులకు తెలియడం కోసం చెప్తున్నాం. 1000 శ్లోకాల ఒక మహాగ్రంథం ఉమాసహస్రం. ఇది రచించినటువంటి వారు గణపతి ముని. గణపతి అనేది ఆయనకి తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు. ముని అనేటువంటిది ఆయన జ్ఞానాన్ని సంతోషించి ఇచ్చినటువంటి ఒక బిరుదం ఇది ముని అనేది. ఇక ఆయనకి కావ్యకంఠ అనేటువంటి బిరుదు మహాపండితులు ఆ రోజుల్లో నవద్వీపంలో మహాపండితులు ఈయన యొక్క విద్యకి సంతోషించి ఇచ్చినటువంటి బిరుదు.
ఆ బిరుదులన్నీ ఈయన పేర్లైపోయి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందారు. అయితే గణపతి ముని తెలుగువారు కావడం మన అదృష్టం, కానీ వారు ఎక్కువగా సంస్కృతంలోనే రచనలు చేశారు. అయితే తాత్విక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు అంతా కూడా గణపతి మునికి ఒక విషయంలో కృతజ్ఞులై నమస్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేమిటి అంటే భారతీయ తత్వశాస్త్రంలో అద్వైత సిద్ధాంతంలో చెప్పేవాళ్ళు ఎందరైనా ఉండొచ్చు, కానీ అద్వైత సిద్ధాంతానికి ఒక ఉదాహరణగా మనకి ఒక్క వ్యక్తి దొరకడం కూడా మహాకష్టం. జీవన్ముక్తులైనటువంటి అద్వైత సిద్ధులు దొరకడం మహాకష్టం. అలాంటి అద్వైత సిద్ధులు సమీప శతాబ్దాల్లో ఎవరైనా ఉన్నారంటే ఒక్కరనే చెప్పుకోవాలి. ప్రసిద్ధి చెందిన వారు శ్రీ రమణ మహర్షి, జీవన్ముక్తులు వారు. అలాంటి జీవన్ముక్తి అయిన రమణ మహర్షుల్ని మనకు పరిచయం చేసిన మహానుభావులు గణపతి ముని గారు. ఆయన నామకరణం చేశారు. రమణ మహర్షి అని నామకరణం చేసిన వారు గణపతి ముని గారు. అలాంటి నామకరణం చేసిన గణపతి ముని తెలుగువారు కావడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఆ సందర్భం ఏమిటి అనేది మనం ఎలాగో చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ నేను రమణుల చరిత్ర కానీ గణపతి ముని చరిత్ర కానీ విస్తారంగా చెప్పుకోవడం లేదు, ఎందుకంటే మనం చెప్పుకోవాల్సిన అంశం ఉమాసహస్రం. అయితే ఉమాసహస్రం చెప్పుకోవడం కోసం ఎంత మేరకు అవసరమో అంత మేరకు మనం గణపతి ముని యొక్క చరిత్ర కూడా చెప్పుకుంటాం. దీనికి సందర్భం ఎంత ఉన్నదో అంత, ఎందుకంటే ఇది విష్ణు 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 ఈ మహాగ్రంథం అనేది రచన కేవలం ఒక కవి ఒక భావుకుడిగా రచించిన రచన కాదు. ఒక తపస్సమాధిలో దర్శించినటువంటి ఒక మహాసత్యాలను ఆవిష్కరించినటువంటి శాస్త్ర గ్రంథం ఇది. అందుకు ఉమాసహస్రం ఒక మహాశాస్త్రం. అలాంటి శాస్త్ర గ్రంథం రచించిన సిద్ధపురుషుడు ఎటువంటి స్థితిలో రచించాడు, దాని నేపథ్యం ఏమిటి, ఇది రచించిన తర్వాత ఉమాశాస్త్రంతో అనుబంధమైన సంఘటనలు ఏం జరిగాయి, ఇవి తెలుసుకుంటే మనకు ఉమాశాస్త్రం విలువ తెలుస్తుంది. ముందు తర్వాత మనం 1000 శ్లోకాల గురించి చెప్పుకుంటున్నాం అని నేను చెప్పినా మీరు నమ్మరు. 1000 శ్లోకాలు 9 రోజులు ఎలాగో చెప్పడం జరగదు, నేను ఎలాగో చెప్పలేను. అయితే ముఖ్యమైన కొన్ని శ్లోకాలను మనం ఎంపిక చేసుకుని ఉమాసహస్రం యొక్క హృదయాన్ని మనం ఆవిష్కారం చేసుకోవడం మాత్రం జరుగుతుంది. సంపూర్ణమైన ఉమాసహస్ర సారాన్ని మనం అమ్మవారి దయ వల్ల ఆస్వాదించబోతున్నాం. అయితే ఉమాసహస్రం ఆవిష్కరింపబడినటువంటి నేపథ్యం చాలా గొప్పది. ఈ మహానుభావుడు గణపతి ముని విజయనగరం సమీపంలో బొబ్బులికి దగ్గర కలువరాయి అనే గ్రామంలో ఆయన జన్మించారు. 1878లో ఆయన జననం. ఆయన అస్తమించింది 1936. నిజానికి ఆయన జీవించిన కాలం తక్కువైనప్పటికీ కూడా తక్కువ కాలం జీవించి ఎక్కువ కాలం మిగిలిపోయిన మహాత్ముల కోవలో చెందుతారు ఆయన. ఒక పరమహంస కానీ వివేకానంద కానీ అంతకు పూర్వం చక్ర భగవత్పాలు వారు కానీ వీరందరి విషయంలో ఇలాగుంది. పరమహంస 50 ఏళ్లే జీవించారు, 39 ఏళ్ళు వివేకానంద. మరి శంకరుల గురించి చెప్పనక్కర్లేదు, కానీ వాళ్ళు ఇప్పటికీ మిగిలిన మహాత్ములు, వాళ్ళని చిరంజీవులు అంటారు. వాళ్ళు సిద్ధపురుషులు. ఒకానొక కార్యక్రమం కోసం వచ్చి అది పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. కానీ మహానుభావుడు చేసిన సేవ అంతా ఇంత కాదు, వాటన్నిటి ఒక్కసారి తడుముకోవాల్సిన అవసరం ఉన్నది కూడా. వీరు తపోజీవనులు. తపస్సు ఏమిటో చూపించినటువంటి గొప్ప జన్మ వీరు. తపస్సు కోసం ఆయన పడినటువంటి తాపత్రయం సామాన్యం కాదు. తపస్సిద్ధి అనేక దశల్లో పొందాడు ఆయన. అతి లేత వయస్సులోనే యవ్వన ఆరంభ వేళలోనే ఆయన అప్పటికి వివాహం కూడా జరిగింది. అప్పటి పద్ధతుల ప్రకారం భార్య అనుమతి తీసుకుని తండ్రి దగ్గర అనుమతి తీసుకుని తపస్సుకు బయలుదేరారు. ఆయన తండ్రి దగ్గరే మంత్రోపదేశం పొందారు. ఆ తర్వాత ఆయన బయలుదేరి అనేక తీర్థాలలో క్షేత్రాలలో తపస్సు చేశారు. ప్రతిదీ పండించుకున్నారు. అంటే తపస్సు సంపూర్ణ దశని ఆయన చూశారు. ముఖ్యంగా ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో ఆ పేరు రావడానికి కారణం భువనేశ్వర ఆలయం. శివుడు అక్కడ ఉన్నాడు, భువనేశ్వరుడు అనే పేరుతో. అక్కడే భువనేశ్వరి దేవని అమ్మవారు ఉన్నారు. సాధారణంగా అందరూ వెళ్ళి అమ్మవారి విగ్రహం చూసి వస్తారు, కానీ అక్కడ ఒక యంత్రం ఉంది, భువనేశ్వరి యంత్రం ఇప్పటికీ ఉంది. అయితే కేవలం క్షేత్ర దృష్టితో వెళ్ళిన వారు చూడలేరు, కానీ ఒక ప్రత్యేక శ్రద్ధతో వెళితే అక్కడ వారిని అడిగితే చూపిస్తారు. అలా చూసే భాగ్యం నాకు దొరికింది కనుక అనుభూతిని ఇక్కడ చెప్తున్నా. అక్కడ భువనేశ్వరి యంత్రం ఉంది, దానిపైన ఒక చిన్న శిల కూడా పెట్టి ఉంచారు. అంత పూర్తిగా అది కనబడదు, దానిపైన ఒక శిలని కప్పి ఉంచారు. ఆరాధన మాత్రం జరుగుతుంది. ఆ భువనేశ్వరి క్షేత్రంలో వీరు తపస్సు చేశారు. భువనేశ్వరి మంత్రసిద్ధి పొందారు, అమ్మవారి దర్శనం పొందారు, అమ్మవారి చేతితో ఇచ్చిన పాయసం తాగారు. అటువంటి సిద్ధి పొందినటువంటి మహాత్ములే. ఇలా వివిధ మంత్రసిద్ధులు పొందుతూ ఆయన తమిళనాడుకు చేరిన తర్వాత అరుణాచలంలో
అక్కడ ఆయన పరమేశ్వరుడిపై 1000 శ్లోకాలు రచించాడు. హరసహస్రం అనే పేరుతో అద్భుతంగా 1000 శ్లోకాలు రచించారు. ఆ 1000 శ్లోకాలని శివుడికి ఆయన చెప్తూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి విన్నవాళ్ళు 2 ఉండేవారు. ఒకరు శేషాద్రి స్వామి వారు, ఇంకొకరు బ్రాహ్మణ స్వామి. బ్రాహ్మణ స్వామి అంటే రమణ మహర్షి అండి. అప్పటికి ఇంకా రమణ మహర్షి అని పేరు రాలేదు. ఆయన విన్నాతి హరసహస్రాన్ని. తర్వాత ఏదో తెలియని తపన ఈయనలో ఉన్నది. ఆయన తపస్సే తపనగా కూడా పరిణమించింది. ఇంకా ఏదో సాధన చేయాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి అనేటువంటి తపన. అప్పుడు ఆయన విరూపాక్ష గుహ, రమణుల వారు తపస్సు చేసినటువంటి గుహ అది. ఆ గుహ వద్దకు వెళ్ళి రమణుల వారితో ప్రశ్నించిన విషయం చాలామందికి రమణుల చరిత్రలోనూ గణపతి చరిత్రలోనూ తెలిసిన విషయం. తపస్సు అంటే ఏమిటి అనే విషయం. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో దాని మూలాన్ని వెతకడమే తపస్సు అని చెప్పాడు ఆయన మహానుభావుడు. అంతవరకు నోరు మెదపనేటువంటి మహాత్ముని చేత మొట్టమొదట పలికించిన ఘనత గణపతి ముని గారి. అంటే ముక్త్వా మౌనం వటబెట్టుకుని అన్నట్టుగా మౌనాన్ని మొట్టమొదటి విడిచిపెట్టి తొలి సంభాషణ చేశారు ఆయన. అలా తొలుత ఆయన చేత మాట్లాడించినటువంటి గణపతి మునికి సరి అయిన సమాధానం లభించి, ఇది నిజానికి ఎవరైనా వింటే పెద్ద స్పందించరు, వినాల్సిన వాళ్ళు వింటే స్పందిస్తారు. అందుకే ఆ మాటకి చాలా స్పందించాడు ఆ మహానుభావుడు. ఆ సత్యం కోసం తెలుసుకుంటూ ఈయన జీవన్ముక్తిని తెలుసుకుని రమణుల పూర్వనామం వెంకటరామన్ అని తెలుసుకుని ఆ రామన్నే చిన్న మార్పు చేసి రమణ మహర్షిని నామకరణం చేశారు. వారు కూడా వీరిని నాయన అని పిలిచారు. అంతే ఆ పేరు స్థిరమైపోయింది. గణపతి ముని గారి పేరు నాయన. అందుకే ఆయన జీవిత చరిత్ర కూడా నాయన అని పేరుతో గుంటూరు లక్ష్మీకాంతం గారు రచించారు. నాయన అని పేరు నాయన అయిపోయింది. అలాగే వీరి శ్రీమతి గారు విశాలక్షమ్మ గారు, గణపతి ముని గారి శ్రీమతి గారు, ఆవిడ మహా తపస్విని, మంచి సాధకురాలు. శ్రీ విద్యా మంత్రములన్నీ భర్త దగ్గర నేర్చుకుని సాధన చేసి ఆవిడ కుండలిని సిద్ధి పొందినట్లుగా ఆవిడ జీవిత చరిత్రలో తెలియబడుతున్నది. అలాంటి ఆ తల్లిని అమ్మ అని పిలిచేవారట రమణుల వారు. మొత్తానికి అమ్మా నాయన వీళ్ళిద్దరూ కూడా. అలా కొంతకాలం ఉంటూ ఉంటే ఆయనకు అనిపించింది తాను కూడా ఈ పరమ పావనమైన అరుణగిరిపై తపస్సు చేసుకోవాలని కోరిక కలిగింది. అప్పుడు ఆయన సంకల్పం చేసే ముందు తన భార్య అయిన విశాలక్షికి తారామంత్రం ఉపదేశం చేశారు. తారామంత్రం మాత్రం స్త్రీ ద్వారా ఉపదేశం పొందాలని అదొక సంప్రదాయం. నువ్వు ఈ విద్యను యోగ్యులకు వ్యాప్తి చేయు అని ఆయన ఆమెను మళ్ళీ వాళ్ళు అప్పుడు ఉండేది వేలూరుకి పంపించి వేసి ఆయన అక్కడ తపస్సు చేసుకుందాం అరుణగిరిలో నిర్ణయించుకుని రమణుల వారికి పరిచారకుడిగా ఉన్నటువంటి పళనిస్వామితో నాకు ఇక్కడ తపస్సు చేసుకోవడానికి ఏదైనా అనువైన గుహ ఉన్నదా అని అడిగారట. అప్పుడు రమణులే చెప్పేట ఇక్కడ ఆమ్ర గుహ అని ఉన్నది అన్నారు. ఆమ్రము అంటే మామిడి అని అర్థం. ఆమ్ర గుహ, దానికి చూత గుహ అని పేరు. చూత అన్న ఆమ్రమన్న మామిడి. అక్కడ ఉన్నది చల్లగా ఉంటుంది, సాధనకు బాగుంటుంది అని ఆయన చెయ్యి పట్టుకు తీసుకెళ్ళి గుహలోకి తీసుకువెళ్ళారట రమణుల వారు గణపతి ముని గారికి. ఆ గుహలోకి ఆయన ప్రవేశించి సాధన చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్న దశలో ఆయనకి కలిగిన సంకల్పం ఏమిటి అంటే, ఈ రమణుల వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ గుహలో నేను ఏదైనా ఒక మహారచన చెయ్యాలి అని సంకల్పించుకున్నారు. ఆ సంకల్పమే ఉమాసహస్ర రచన. ఆ గుహలో ఆయన సంకల్పించుకున్నారు, ఇక్కడ నేను రచిస్తాను ఉమాసహస్రం అని. అయితే ఆయన ఇంకో పంతం కూడా పెట్టారు. ఇది పంతం అంటామో, పట్టుదల అంటామో, దీక్ష అంటామో, నియమం అంటామో ఏమో అనుకోండి, మొత్తానికి 20 రోజుల్లో పూర్తి చేస్తాను 1000 శ్లోకాలు అని. అయితే ఇటువంటి సంకల్పాల అహంకారాల వల్ల రావు వీళ్ళకి. గురువుపై అచంచలమైన భక్తి, అమ్మపై అచంచలమైనటువంటి శ్రద్ధా విశ్వాసాల వల్ల ఇటువంటి దృఢమైన దీక్ష ఏర్పడుతుంది. అలాంటి దీక్షతో 20 రోజుల్లో 1000 శ్లోకాలు చెప్తాను అని నిర్ణయించుకున్నారట. 1000 శ్లోకాలు రచించడానికి సిద్ధపడ్డారు. రమణుల వారు ఆశీర్వదించారు. ఇంకా ప్రారంభించారండి. ఈ రచించిన వైనం ఒక అద్భుతం. ఉమాశాస్త్రం వినడం ఎంత అద్భుతమో అది రచింపబడినటువంటి నేపథ్యం వినడం అంత అద్భుతంగా ఉంటుంది మనకి. పైగా అమ్మవారు ఎలా ఆవిర్భవించారో వింటే అది రమణీయమైన అంశమే కదా. ఆయన ఆ దివ్యమైనటువంటి గుహను ముందు చెప్తారు ఒక చోట. పుణ్య చూత గుహాతేయం రమణేన మహర్షిన అధిష్ఠిత సేవకానాం పాపహంత్రి విరాజతే అన్నారు. ఈయన సంస్కృతంలో గొప్ప రచన చేశారండి. కాళిదాసాది మహాకవుల తర్వాత అంత సంస్కృత రచన చేసిన వాళ్ళు మనకు ఆంగ్ల పాలన వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గవారు లేరు. ఒక్కరు గణపతి ముని గారు ఆ లోటు తీర్చారు. అందుకే సంస్కృత వాంగ్మయం ఎప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞత చూపించవలసిన అంత. ఎందుకంటే సంస్కృత రచన చేయడం సామాన్యం కాదు. అందులో ఇంత మహాకావ్యం రచించడం ఇంకా అరుదైన అంశం. ఇందులో చెప్పిన భావం ఏంటంటే పుణ్యాచూత గుహ, అత్యంత పవిత్రమైన చూత గుహ, రమణులు అధిష్ఠించినటువంటి గుహ గనక ఇది పాపహంత్రి, పాపనాశిని అయినటువంటిది అని. హరసహస్రం శివతత్వం మీద చెప్తే
శక్తితత్వంపై ఒక సమగ్ర గ్రంథం రచించాలి అని నిర్ణయించుకున్నారండి. మొత్తానికి ఉమాశాస్త్రం అంటే శక్తితత్వముపై సమగ్ర గ్రంథము. నిజానికి ఇది సమగ్ర గ్రంథం. 1000 శ్లోకాలు గురువుల అనుగ్రహం వల్ల సుమారు 15-20 ఏళ్ల నుంచి అధ్యయనం చేసినటువంటి అనుభూతితో చెప్తున్న విషయం ఏంటి అంటే ఇది శక్తితత్వంపై సమగ్ర గ్రంథం. ఎందుకంటే అమ్మవారి తత్వాన్ని చెప్తూ ఎన్నో గ్రంథాలు వచ్చాయి మనకి. ముఖ్యంగా వేదాల్లో అమ్మ గురించి చాలా ఉన్నది. ఉపనిషత్తుల్లో అమ్మ గురించి ప్రత్యేకమైన ప్రస్తావన మనకు కనబడుతున్నది. ఇది కాకుండా మంత్రశాస్త్రం అమ్మ గురించి వివిధ విధాలుగా ఉన్నది. అన్ని రూపాలని అందరూ ఉపాసన ఎలాగూ చేయలేరు. శ్రీ విద్యోపాసన చేసేవాళ్ళు శ్రీ విద్యను ఆరాధించగలరు, కానీ మరి కాళీ విద్యను ఉపాసించడం మహా కష్టం. ఇందులో అంగంగా చెప్పుకోగలం కానీ పూర్ణంగా చేయలేరు. అదేవిధంగా అమ్మవారికి దుర్గా విద్యగా చేస్తూ చండీ సప్తశతి ఇత్యాదుల ద్వారా దుర్గా విద్యగా ఆరాధన చేస్తాం. శ్రీ విద్య అంటే లలితగా ఆరాధన చేస్తాం. ఇంకా చెప్పుకోవాలంటే దశమహావిద్యలు ఉన్నాయి. అమ్మ గురించి ప్రస్తావన దశమహావిద్యలు ఒక గ్రంథం చెప్తుంది, మరొక గ్రంథంలో సప్తమాతృకుల యొక్క ప్రస్తావన ఉన్నది. ఇంకా అనేక రహస్యాలు వేదం ఇచ్చింది. వేదం ఇచ్చిన భాష అర్థం చేసుకోవడం మహా కష్టం. ఎందుకంటే అది ఎప్పటి నుంచో శతాబ్దాలైందో సహస్రాబ్దాలైపోయిందో కానీ ఇతర మతాల దాడుల వల్ల లేక మన యొక్క నిర్లక్ష్యం వల్ల ఉదాసీనత వల్ల అలసత్వం వల్ల మనదైన వైదిక విజ్ఞానాన్ని మనం దూరం అయిపోయాం. ఇప్పుడు అసలైన వైదిక విజ్ఞానం చెప్పినా గ్రహించలేనంత నిద్రావస్థలో ఉన్నాం. ఈ బాధ ఇక్కడి శారదా మందిరంలో ప్రస్తావించుకుంటే అమ్మవారు విని ఓదార్చుతారేమో అని ధైర్యంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే అసలైనటువంటి వేదం చెప్పిన అమ్మవారి యొక్క తత్వాన్ని కూడా మనం గ్రహించడం క్లిష్టమవుతుంది. అలాంటి సమయంలో వేదము మొదలుకొని ఆగమాలు పురాణాలు అన్నిట్లో చెప్పబడ్డ అమ్మతత్వాన్నంతటినీ ఒక్క చోట తీసుకొచ్చినటువంటి మహాగ్రంథం ఏదైనా ఉన్నదా అంటే అది ఉమాశాస్త్రం. సందేహం లేదు. ఇక్కడ మొత్తం సమగ్రంగా ఇటు సప్తశతిలో చెప్పబడ్డ అంశములు కానీ దశమహావిద్యల అంశములు కానీ ఇంకా శ్రీ విద్యా రహస్యములు కానీ యోగశాస్త్రపరంగా మంత్రశాస్త్రపరంగా తత్వశాస్త్రపరంగా యజ్ఞశాస్త్రపరంగా ఇన్ని రకాలుగా మనకి అమ్మవారి గురించి చెప్పినటువంటి ఇంత సమగ్ర గ్రంథం మరొకటి కనిపించదు. అందుకు ఉమాశాస్త్రం శక్తితత్వం గురించి చెప్పుకోవడానికి సమగ్ర గ్రంథం. పైగా ఇది రచించే ముందు ఈ మహానుభావుడు గణపతి ముని ఒక మాట అనుకున్నట్ట. అదేమిటంటే రమణుల ఉపదేశాన్ని ఆధారం చేసుకుని నిగమ ఆగమ శాస్త్ర ఉపనిషత్ రహస్యములు లేదా నిగమాగమ శాస్త్ర ఉపనిషత్ సామరస్యం. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా వినవలసింది. రమణుల ఉపదేశాన్ని ఆధారం చేసుకుని, ఎందుకంటే 10 చోట్ల చెప్పిన విషయాలన్నీ కలబోసి 11వది ఒకటి చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదండి. అబ్బా ఎంత వాల్యూమ్ పెట్టాడయ్యా అనుకుంటామే తప్ప ప్రయోజనం లేదు. అనేక అంశాలు ఒక చోట పోగు చేస్తే అతడి కష్టానికి మెచ్చుకోవచ్చు, కానీ ప్రయోజనం ఏమిటి? వాటన్నిటిలో ఒక సారభూతంగా ఒక సందేశం ఉండాలి, ఒక సూత్రం ఉండాలి, ఒక సమన్వయం ఉండాలి. అలాంటి సమన్వయం ఏమిటి అంటే అది రమణుల ఉపదేశం. రమణుల ఉపదేశమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉన్నదో ఆ బ్రహ్మజ్ఞానానికి విరుద్ధము కాని పద్ధతిలో అది అనమాట. దానికి విరుద్ధము కాని పద్ధతిలోనూ దానిని సాధించడానికి సానుకూలమైన పద్ధతిలోనూ రెండు అన్నాం. ఇక్కడ బ్రహ్మజ్ఞానముకు విరుద్ధము కానిది, బ్రహ్మజ్ఞానము సాధించడానికి అనుకూలమైన పద్ధతి. దీనితో అప్పటి వరకు మన భారతీయ ఋషులిచ్చిన నిగమ ఆగమ శాస్త్రములు ఉపనిషత్తులు వీటి సామరస్యముతో రచిస్తున్నాను అన్నారు ఇక్కడ. అంటే ఉపనిషత్తు నిగమాగమములు వీటి సామరస్యంలో రచిస్తున్నాను. అంతేకాదు స్తుతి కావ్యోపనిషత్ క్రమం అని మరొక మాట అన్నారు. ఇందులో 3 లక్షణాలు ఉన్నాయి ఉమాశాస్త్రంలో: స్తుతి, కావ్యము, ఉపనిషత్ క్రమం అన్నారు. ఇది క్రమంలో ఉన్నాయన్నారు. అంటే అమ్మవారి స్తోత్రం ఇది. స్తోత్రం అనగానే స్తోత్రంలో ఉండవలసిన సులక్షణాలన్నీ ఉన్నాయి. స్తోత్రానికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే దేవి యొక్క గుణములు వైభవములు కీర్తించబడాలి. అదేవిధంగా మంత్రమయం అయి ఉండాలి. స్తోత్రం అనేది మంత్రమయం అయి ఉండాలి. మంత్రం అనే దానికి మనం అనేక మార్లు అర్థం చెప్పుకున్నాం. ఆ శబ్దానికి శక్తి ఉంటే అది మంత్రం, మరొకటి కాదు. అది విన్నా అన్నా దానివల్ల మనకి వెంటనే ప్రయోజనం లభిస్తే అది మంత్రం అని పేరు. అలాంటి మంత్రమయమైన శబ్దమైతేనే స్తోత్రం అనేది అది అర్హత. కేవలం పొగడ్త మాత్రం చేత చాలదు. అందుకు స్తుతి అయి ఉండాలి, కావ్యమై ఉండాలి. కావ్యానికి అనేక లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ ఉమాశాస్త్రంలో ఉన్నాయి. ఇక 3వది ఉపనిషత్. ఉపనిషత్తు యొక్క తత్వాన్ని ప్రతిపాదించడం. ఈ 3 లక్షణములతో చూపించాను. పైగా బీజాక్షర మంత్రబద్ధం. నేను వాడినవన్నీ ఉమాశాస్త్రం గురించి మహాత్ములు చెప్పిన శబ్దములు ఇప్పటి వరకు నేను చెప్పినవి. ఒకటి నిగమాగమ శాస్త్రోపనిషత్ సామరస్యం, స్తుతి కావ్యోపనిషత్ క్రమం, బీజాక్షర మంత్రబద్ధం. ఇలా రచించేత మొత్తం ఉమాశాస్త్రాన్ని ఎన్ని కోణాలు చూడండి. కేవలం సాహిత్య దృష్టిన లాభం లేదు.
కేవలం స్తోత్రము భక్తి పాడుకుంటూ వెళ్ళిపోదామన్నా లాభం లేదు. భక్తి ఉండాలి, జ్ఞానమయమైనటువంటి భక్తి ఉండాలి. అది ఉమాసహస్రం కనబడుతుంది. ఇక పేరు చూడండి, ఉమాసహస్రం. ఈ పేరు ఎంచుకోవడంలో ప్రత్యేకత ఏమిటి? ఏమీ అమ్మవారికి ఎన్ని పేర్లు లేవు. గౌరీ సహస్రమో, దుర్గా సహస్రమో, లలితా సహస్రమో అనొచ్చుగా. ఉమాసహస్రం ఎంచుకోవడంలో ప్రత్యేకత ఏమిటి? అది నేను అసలు కథ వచ్చేటప్పుడు, అమ్మవారి స్తోత్రం ప్రారంభమయ్యేటప్పుడు ఉమానామం యొక్క విశేషం ఎలాగో చెప్తాను. కానీ ఉమా అని ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఉపనిషత్తుల్లో అమ్మవారికి చెప్పబడ్డ నామం ఉమా, మరొక ఏం పేరు లేదు ఉపనిషత్తుల్లో. ఉపనిషత్ ప్రసిద్ధ ఉమా అని మాట ఉన్నది. ఉపనిషత్తుల్లో అమ్మవారి పేరు ఉమా అని మాత్రమే చెప్పబడింది. ఇది ఈయన ఉపనిషత్ పరమార్థాన్ని చెప్పబోతున్నాడు. ఎందుకంటే అన్నీ వెళ్ళి కలవలసింది అక్కడ. అది ఇంకా రాలేదు అంటే ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయని అర్థం. అది అందుకోవడమే పరమార్థం దేనికైనా. కనుక ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ అమ్మనామం ఏమిటి అంటే ఉమా. ఇంకా మిగిలినవి విశేషణములుగా చెప్పారే తప్ప పేరుగా చెప్పబడింది ఉమా. ఈ పేరు ఉపనిషత్తుల్లో చెప్పారంటే ఉపనిషత్తులు ఎవరు చెప్పారు? ఉపనిషత్తులు అమ్మే చెప్పుకుంది, అదొక ప్రత్యేకత. ఉపనిషత్తులు ఎవడ ఋషి వీడి పేరు ఉమా అని చెప్పలేదు. ఆవిడ చెప్పింది నా పేరు ఉమా అని. ఎక్కడ చెప్పింది అంటే కేనోపనిషత్తులో చెప్పింది. ఈ కేనోపనిషత్తు ఎక్కడిది అంటే సామవేదంలోది. సామవేదంలో తలవకార శాఖకి చెందినటువంటి కేనోపనిషత్తులో వస్తుంది. అక్కడ అమ్మ పేరు ఉమా అని ప్రస్తావన చేయబడుతుంది. అందుకు ఉపనిషత్ ప్రసిద్ధమై ఉన్న ఆ తల్లి పేరుని తీసుకున్నారు ఇక్కడ. అది ప్రధానం. వేదాంతం అంటే వేదం యొక్క అల్టిమేట్ స్థితి, అది పరిపూర్ణ స్థితి. అందుకు అక్కడున్న పేరుని తీసుకున్నారు. అందుకు ఉమా ఉపనిషత్ ప్రసిద్ధ దేవత. ఇది రచించడానికి 20 దినాలు ఆయన సిద్ధం. చిత్రం ఏంటంటే ప్రతిరోజు రచించగానే ఆయన దగ్గరికి వినడానికి ఊరు నుంచి పండితులు వచ్చేవారు. మంచి పండితులు, ఆయనకి మిత్రులు ఉన్నారు. ఇంకా భక్తులు వచ్చేవారు. ప్రతిరోజు గుహ దగ్గర వినిపించేవారు ఆయన సాయంత్రం అయ్యేటప్పటికల్లా. ఆ వినిపించేటప్పుడు వచ్చిన పండితుల్లో వాసుదేవ శాస్త్రి ఒక మహానుభావుడు, నారాయణ ఘనాపాఠి అని మంచి వేద పండితులు, సంస్కృత పండితులు, వాళ్ళు వచ్చి వినేవారట. వాళ్ళ అమ్మ భక్తులు కూడా. వినడం ఏంటి, వాళ్ళకున్న జ్ఞానంతో వెంటనే వాళ్ళ హృదయంలో గుర్తుండిపోయేవి కొన్ని. అలాగే రచనా కాలంలోనే ప్రసిద్ధి. రమణులు వారు వినేవారు, ఇంకేం కావాలండి జన్మకి. అలా వింటూ ఉండేవారు. పైగా ఆయన రచించేటప్పుడు మాట అనేవారట, వాక్కుల కూర్పు నాది, నా బుద్ధి గుహలో ప్రేరణ నా గురువైన రమణులది అన్నారు. ఇక్కడ మాటలు నావి, ప్రేరణ వారిది అనే భావంతోనే రచించారు. ఇక్కడ పూర్తిగా ఆ రమణుని పాదాలని ఆశ్రయించే చెప్పుకున్నారు. మనకు కూడా ఉమాశాస్త్రం అర్థం కావాలంటే రమణ మహర్షి పాదాలని స్మరించుకోవాల్సిందే. నమో భగవతే రమణాయ అంటే రమణుల్ని స్మరించుకోవాల్సిందే. ఎందుకంటే అహంకారం కానీ ఇంకే దృష్టి ఉన్నా ఉమాశాస్త్రం ఎక్కదండి. కేవలం భక్తి. ఆ భక్తి నిష్కపటమైన గురుచరణాంభోజములందు భక్తి. అది దానితో మనం పొందాలి. ఎందుకంటే రచించిన వాడు ఆ భక్తితో రచించాడు కనుక. ఆ విధంగా ఆయన ఉంటూ సమయంలో ఇంకా నిర్ణయించుకుని గుహలోకి వెళ్ళాడో లేదో, అక్కడ భోజనం ఎప్పుడు తీసుకొచ్చేది రమణుల వరకు ఒక ఎచ్చమ్మాళ్ళని ఒక ఆవిడ తెచ్చేటప్పుడు ఈ గుహలో ఇక్కడి నుంచి వీరుంటారు, గణపతి ముని కూడా తపస్సు ఇక్కడే చేసుకుంటున్నారు అనగానే అప్పుడు తెచ్చిన భోజనం అక్కడ పెట్టి ఆ పళనిస్వామికి అప్పగించి, నేను ఇక్కడి నుంచి వీరికి కూడా భోజనం తెస్తాను, ఇప్పుడు వండుకొస్తానని కిందకి వెళ్ళి మళ్ళీ వంట వండి తెచ్చింది. అక్కడ నుంచి రోజు భోజనం వస్తుందండి. కనుక రోజు సకాలానికి భోజనం వస్తున్నది రచన. పగటిపూట మాత్రమే ఆయన భుజించేవారు, రాత్రి అసలు ఆహారం లేదు. ఆయన తపస్సు చాలా చిత్రం. ఆహార విసర్జన చేసి కొన్ని ఏళ్ళేళ్ళు తపస్సులు చేసిన మహానుభావుడు ఆయన. తపస్సు అంటే అంత సామాన్యమా? మఠం వేసి 10 నిమిషాలు కూర్చోగానే 11వ నిమిషం ఇంకా కూర్చోవాలా అని అడిగేవాళ్ళు జన్మల దూరంగా ఉంటారు. భగవంతుడు గుర్తుపెట్టుకోండి. సాధన అనేది తేలిక కాదు. ఎప్పటి చేసే అనుష్ఠానం కంటే ఓ గంట ఎక్కువ అనుష్ఠానం చేస్తే చాలు విసుగు చికాకులు వచ్చినటువంటి వాళ్ళు తమ ఆధ్యాత్మిక రంగంలో ఎక్కడున్నామో వాళ్ళ స్థాయి వాళ్ళకే చెప్తుంది. మొత్తానికి ఈ మహానుభావుడు ఆ గుహలో ఉంటే భోజనం వచ్చేదండి నిరంతరం. ఒకరోజు ఒక చిత్రం జరిగిందిట. అమ్మవారి గురించి ఈయన చేస్తున్న భావన ఎలాంటిది అంటే, ఒకవైపు ఈయన ఎంత దైవభక్తుడు అంత దేశభక్తుడు. పైగా అప్పుడు ఈ దేశం పరిస్థితి ఎలా ఉండేదంటే పరాయి వాళ్ళ పాలనలో ఉండేది, ఆక్రమించుకుని ఉండేది, స్వధర్మం క్షీణిస్తూ ఉన్నది. ఆ సమయంలో ఈయనకి దేశం బాగుండాలని తపనున్నది. ఇది చాలా ముఖ్యమైనది. అందుకు ఈ దేశంలో మరొకటి బాధాకరమైన అంశం ఏంటంటే దరిద్రం. నిజానికి ఒక 4-5 శతాబ్దాల నుంచి ఈ దేశానికి దరిద్రం పట్టుకుందండి. ఇదివరకు పూర్వకాలంలో ఈ దేశం నిజానికి అన్నపూర్ణే. భారతదేశం ఎప్పుడు ఈ దారిద్ర్య స్థితిలో ఉంది అనుకోవద్దు. ప్రపంచంలో ఏ దేశము ఎదగనంత ఉన్నత దశకి వెళ్ళి కొన్ని సహస్రాబ్దాలు ప్రపంచాన్ని శాసించిన దేశం భారతదేశం. సామాన్య విషయం కాదు. ఎంతో సంపన్న దేశం. ఏదో ఒక క్షీణదశ వచ్చింది. ఆ సమయంలో దేశం బాగుండాలి, దారిద్ర్యం పోవాలి అని ప్రపంచపు ఆకలి పోగొట్టమ్మా అన్నపూర్ణమ్మ అనో భావన వచ్చింది.
కవి భావన ఎలా ఉంటుందంటే తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ విశ్వం వ్యాపినైన జగదంబకి తనని సమర్పణ చేసుకునేటప్పుడు వచ్చే భావంలో ప్రపంచమంతా వ్యాపించిన ఆకలి గురించి ఆయన భావించాడు. అప్పుడు అంటాడు, చిన్నాం భిన్నాం సుతరాం తన్నాం అన్నాం భావాదభిత ఖిన్నాం, అన్నాభావాదభిత ఖిన్నాం. చిన్న భిన్నమై అన్నము లేక ఖిన్నమైన, ఖిన్నం అంటే వేదనతో ఉన్నటువంటి దేశం గురించి ఆయన ప్రస్తావన చేయగానే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, అదేమి తగిలిందో కానీ తీవ్రమైన ఆకలి వచ్చింది మహానుభావుడు. తిండి లేకుండా కొన్ని రోజులున్న మహానుభావుడికి ఈ సమయంలో ఎందుకు ఆకలి వచ్చింది? పైగా అది రోజు భోజనం చేసే సమయం కాదు. ఎందుకు? భోజనానికి ఇంకా చాలా సమయం ఉంది. అలాంటి సమయంలో తీవ్రమైన ఆకలి మంట వచ్చింది. ఆ సమయంలో జరిగిన అంశం ఏంటంటే, ఇక్కడ యచ్చమ్మాళ్ళు తన ఇంట్లో తను వండుతోంది. ఎప్పట్లాగే సకాలంలో వండుతుంది. ఆవిడేం ఆలస్యం చేయలేదు. పొయ్యి మీద అప్పుడే పప్పు అన్నం పెట్టిందిటండి. ఈ లోపల ఒక మూర్తి అక్కడ సాక్షాత్కరించింది, స్త్రీమూర్తి. ఆమెకి, ఇదిగో పైన నా భక్తుడు ఆకలితో అలమటిస్తూ ఉంటే ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఎందుకు? ఏమండి ఇలా కనబడాలా అంటే, ఆ మహానుభావుడికి రోజు భోజనం పెట్టిన పుణ్యం చేత ఈవిడికి అమ్మవారి దర్శనం అయింది. ఇంకేం చేస్తాం? ఆ తల్లి ఒక్కసారి కనబడి తొందరగా తీసుకెళ్ళి వాళ్ళన్నది. అమ్మ ఇంకా ఇప్పుడే పెట్టానమ్మా, అది ఉడకడానికేనా? ఎప్పట్లాంటి పాక విద్యలు అప్పుడు లేవు కదా, అవి సదుపాయాలే లేవు. ఇంకా ఒక సమయం పడుతుంది కదా అంటే చూసుకోని అంతర్ధానం అయిపోయింది కదా. పైగా ఇవాళ ఇది వెళ్ళడంలో తొందరగా నేనెందుకు చెప్పాను ప్రత్యేకత ఆయన్నే అడిగించని చెప్పించాను. ఇదొకటి. వెంటనే చిత్రం, ఆ మాట విన్న వెంటనే మొత్తం అన్నం ఉడికిపోయింది. ఆహారం పంపించారు. ఏమిటి వాళ్ళ తొందరగా తెచ్చామని అడిగట్టు ఆయన, తమరు బాగా ఆకలిగా ఉన్నారని చెప్పారట. అప్పుడు ఆయనకి ఓహో అమ్మ వింటోంది, అమ్మ నా చేత పలికిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఒక మహాగ్రంథ రచన సమయంలో ఎందుకు జరుగుతుంటాయి అంటే, నిజంగా అమ్మవారే వ్రాయిస్తున్నారు అనే మాట ఎంత సత్యమో ఆ వ్రాసేవాడికి స్వానుభవంలో తెలియడం కోసం నిరూపణలు జరుగుతూ ఉంటాయి. ఇవి నిరూపణలు. అది అలా నిరూపణలు చేసేటప్పుడు అలాంటి మహాత్ముని సేవించుకునే వారికి కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. లేకపోతే హెచ్చమ్మాళ్ళకి కనబడ్డం అంటే ఇది ఒక చిత్రమైన పరిస్థితి. ఇంకా నిజానికి 20 రోజుల్లో 4 రోజులు మిగిలాయి. చివరికి వచ్చేసింది. అప్పుడు ఆ సమయంలో ఈయనకి వేలికి గోరు చుట్టు వచ్చింది, కుడి చేతి వేలికి. అంటే ఒక విధమైన పుండు వచ్చింది. అది గోరు చుట్టులాగా చాలా తీవ్రంగా సలుపుతుంది. ఏదో రాయడానికి ఇబ్బంది అనే కాదు, ఆ తీవ్రమైన సలుపు బాధ ఉంటే అసలు మనస్సే పనిచేయదు, ఆలోచనే రాదు. శరీరంలో ఏ అంగానికి బాధ ఉన్నప్పటికీ ఆలోచన రాదు. అంతవరకు ధాటిగా తానే రచిస్తూ ఉన్నటువంటి మహాత్ముడికి ఇప్పుడు రచించలేని పరిస్థితి, భావన కూడా సాగడం లేదు, అంత వేదన. పైగా 250 శ్లోకాలు మిగిలాయి. ఇంకా ఎంత ధాటిగా చెప్పుకుంటే 250 శ్లోకాలు పూర్తి అవుతాయండి. ఏదో మొక్కుబడిగా చేస్తారా? కొందరు మొక్కుబడిగా 40 రోజుల్లో పూర్తి చేస్తా అంటూ ఉంటారు. అనేటప్పుడు ఏ స్తోత్రమో జపమో అంటే ఆవలిస్తూనే ఎలాగోలాగా అమ్మయ్య అయిపోయింది అనిపిస్తాడు. అలా కాదు కదా ఇది చేయాల్సింది. ఎలా పూర్తి చేయాలి? ఇంతవరకు ఏ తపోనిష్ఠతో చేశాడో అదే కొనసాగితే పరిపూర్ణత వస్తుంది. ఎలాంటి పరీక్షాకాలం చూడండి వచ్చింది. ఆ సమయంలో అక్కడ తిరువన్నామలై క్రింది భాగం, ఈయన కొండ మీద ఉన్నారు, క్రింది ఊళ్ళో పుణ్యకోటి అని ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఆ పుణ్యకోటి అని ఆయుర్వేద వైద్యునికి స్వప్నంలో అమ్మవారి దర్శనం ఇచ్చారట. అది ఆశ్చర్యం. వెళ్ళి కొండ మీద గుహలో సాధువుకి చేతికి వ్రణం వచ్చింది, చికిత్స చేయాలి. కొండ మీద గుహలో సాధువు అంటే ఈయన రమణులే అనుకున్నాడు. తిన్నగా వెళ్ళి రమణులకు నమస్కారం చేసి చెయ్యి కాలు చూస్తున్నట్ట. ఏమిటి ఇలా చూస్తున్నావు అని అడిగట్టు రమణులు. అంటే నేను అమ్మవారి కల్లో కనబడి సాధువుకి చేతికి వ్రణం వచ్చిందన్నారు, మీకు ఎక్కడ నాకు కనిపించట్లేదంటే, నాకు కదా ఈ బాబు మరో సాధువు ఉన్నాడు ఆయన, ఆయనకి చూడన్నట్టు. అక్కడికి వెళ్ళి ఆ చేతికి చికిత్స చేసేట. పిలవకుండానే మీరు వచ్చారేమిటి అంటే అమ్మవారు పంపించారన్నట్టు. ఈ 2 సంఘటనలు మనకు ఉమాసహస్రం వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అంటే ఉమాసహస్రం ఎలాంటి మహిమాన్విత గ్రంథమో చూడండి. కేవలం భావుక గ్రంథమే అయితే ఇలా వ్యాసపీఠం మీద పెట్టుకుని గౌరవించి చెప్పుకోదగ్గ గ్రంథం అయ్యేదా? అదొక సిద్ధపురుషుడు నిసర్గమైనటువంటి భక్తితో రచించినటువంటి గ్రంథం కనుక ఈ విషయం. అయితే కట్టుకట్టారు, వెళ్ళిపోయాడు. చలపరింత పోయిందండి, బాధ పోయింది, కానీ రాసే శక్తి లేదు. కట్టుంది కదా, ఇంతవరకు రాసేవారు. ఇప్పుడు ఏం చేయాలి? సరే నేను అమ్మవారిని తలంచుకుని చెప్తాను, నేను చెప్తూ ఉంటే వ్రాసేవాళ్ళు ఎవరైనా కావాలి అంటే సుమారు ఒక 4-5 కూర్చున్నట్ట. ఎందుకంటే కొంచెం సాహిత్యంతో పరిచయం ఉంటే ఇందులో ఉన్న సౌందర్యాలన్నీ ఇన్ని కాదండి. మా పూర్వకాలం అంటే వాల్మీకి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సంస్కృత కవులు ఎన్ని రకాల అద్భుతాలు చేశారో
అన్నద్భుతాలు ఒక్క గ్రంథంలో చేసాడు మహానుభావుడు, అది తెలుసుకోవాల్సింది. అయితే సాహిత్య దృష్టి ఉన్నటువంటి వారు ఉంటే ఆ రసాన్ని కూడా ఎక్కువ ఆస్వాదించవచ్చు. అయితే అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా నేను శంకించను. కళానిధి, కావ్యకళ, రసజ్ఞ, రససేవధికి ఇక్కడ కూర్చున్నారు కనుక ఆవిడ విని ఆనందిస్తూ తల ఊపుతుంటారని ఆవిడ కోసం చెప్తున్నారు. ఎందుకంటే నాకు ఇటీవల కొద్ది కాలంలో అనుభవం ఏంటంటే రాను రాను ఒక రసవంతమైన అంశాన్ని, ఒక లోతైన విషయాన్ని ఆస్వాదించే జాతి తగ్గిపోతుంది, బుద్ధులు తగ్గిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, డ్రై హార్ట్స్ వస్తున్నాయి. ఇది నాకు ఉన్న అనుభవంతో చెప్తున్నా. అయినప్పటికీ ఆ రసజ్ఞ స్వరూపులైన అమ్మవారిని ఎదురుగా భావన చేసుకుంటూ విషయంలోకి వెళుతున్నా. ఈ రమ్యమైనటువంటి రసవత్ విషయాల్ని రకరకాల వృత్తాల్లో చెప్తూ ఉంటే సంస్కృతం తెలిసిన వాడు రాయాలి, మామూలు వాడు రాస్తే కష్టం. అలాంటి మహాపండితులు నలుగురు కూర్చున్నారు. ఈయనకి ఇంతవరకు ఆలోచిస్తూ రచించిన వాడు ఇప్పుడు ఆశువుగా చెప్పాలండి. ఆశుకవిత్వం రాక కాదు, ఇప్పటికి ఎన్నో మహానుభావుడు అవధానాలు చేశాడు చాలా. కానీ ఉమాశాస్త్రాల వరకు ఇప్పటి వరకు ఆయన చెప్తూ ఉంటే రాయడం అనే డిక్టేటర్షిప్ రాలే, ఇప్పుడు వచ్చిందండి. చుట్టూ కూర్చున్నారు వీళ్ళు, చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఈ సిద్ధమంతా కూడా తన మీద తనకున్నటువంటి అహం కాదు, అమ్మవారిపై గురువులపై ఉన్న భక్తిని మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నారు. ఆ స్థితిలో ఆయన కూర్చుని ధ్యానంలోకి వెళుతూ ఉంటే అప్పుడే రమణులు వారు వచ్చారు లోపలికి. వచ్చి ఆయన వీరికి వెనక వైపు వచ్చి కూర్చున్నట్టు. ఆయన ఎప్పుడు కూర్చున్నా నిత్య ధ్యానం ఉంటుంది. ఆయనకి చెప్పేది ఉన్నది, వాళ్ళు ఎప్పుడూ నిత్య సమాధిలో ఉంటారు కనుక సమాధి నుంచి చ్యుతం కారు వాళ్ళు, అలాంటి జీవన్ముక్తుడు. ఆయన వెనకాల కూర్చున్నట్ట. ఈయన ఇంకా చెప్పడం మొదలుపెట్టేటండి ఆశువుగా. మొత్తం పూర్తయిపోయింది ఉమాశాస్త్రం. మిగిలినటువంటి చెప్పిన 20 రోజుల్లో పూర్తి చేస్తానన్నారే, అది అయిపోయింది 20 రోజుల్లో కూడా. ధారగా చెప్పారట, ఎక్కడా మధ్యలో ఆపడం కానీ, ఆలోచించడం కానీ, ఆగడం కానీ ఏమీ లేవు. అంత అద్భుతంగా మొత్తం 250 శ్లోకాలు కూడా పూర్తయిపోయాయి. అయిపోయిన తర్వాత ఆయన కళ్ళు తెరిచారు, అంతా పూర్తయిపోయిందని పండితులు అన్నారు. అప్పుడు అంతవరకు కళ్ళు మూసుకు వింటున్నటువంటి రమణుల వారు కళ్ళు తెరిచి, నేను చెప్పిందంతా రాసుకున్నావా అని అడిగారు. ఇక్కడ ఆశ్చర్యకరం, నాకే చెప్పబడిందంతా వ్రాయబడిందా? వెంటనే గణపతి మన అంటున్నారు, చిత్తం మీరు చెప్పిన దాన్నంతా నేను శుద్ధంగా గ్రహించి వీళ్ళకి చెప్పి గ్రంథం పూర్తి చేశాను అన్నట్టు. అంటే అంతా చెప్పించింది ఎవరు? ఆయనేట. సమాధి స్థితిలో తన బుద్ధి యొక్క శక్తి నుంచి వీరి బుద్ధిలో ఒక ప్రేరణ కల్పించి సర్వభూత హృదయం మునిమానతోస్మి అని సుఖయోగేంద్రుడి గురించి భాగవతంలో చెప్పిన భావం ఇక్కడ తెలిస్తే, బ్రహ్మజ్ఞుడైన వాడు సర్వభూత హృదయముల్ని కదిలించగలడు. ఎందుకంటే సర్వభూత హృదయముల్లో ఉన్నటువంటి బ్రహ్మమే తాననేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు గనక ఆ విధంగా ఆయనకి ప్రేరణ కల్పించారు. మొత్తానికి నేను చెప్పిందంతా రాసుకున్నావా అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఉమాసహస్రం గణపతి ముని వారి చేత చెప్పబడిన రమణుల మాట అని మనకు తెలుస్తున్నది. రమణుల హృదయానికి భిన్నమైన వాక్కు ఒక్కటి లేదు ఇక్కడ. అందుకు ఉమాసహస్రం మనం 3 లేళ్ళు వాళ్ళ ప్రస్తావన చేసుకున్నాం. 3 లేళ్ళ అంశం ఏమిటంటే, ఇది పూర్తిగా జగదంబ యొక్క ఆవిష్కరణ తనంత తాను చేసుకున్నది. దానికి తపస్సున్న వాళ్ళే పాత్రులవుతారు. అమ్మ యొక్క అనుగ్రహం పొంది తిరిగి చెప్పాలి అంటే తపశ్శక్తి ఉన్న వాళ్ళే పాత్రులవుతారు. పండితులు పాత్రులు కాదు, తపస్సులు పాత్రులు. పండితుడు తపస్వి అయినా, తపస్సుకి పాండిత్యం ఉన్నా అది ధన్యత అవుతుందండి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈ మహానుభావుడికి ఇన్నాళ్ల తపస్సు ఉమాశాస్త్ర రూపంలో పండింది. ఈయన రచించిన గ్రంథాలు అన్ని కాదు, 1000 శ్లోకాలతో 100 శ్లోకాలతో చాలా గ్రంథాలు రచించారు. తర్వాత ఇంటలెక్చువల్స్ అంటే మేధావులు వాళ్ళ బుద్ధికి కావలసినంత పదును పెట్టేటువంటి కొత్త ఆవిష్కరణలు మేధాశక్తి పరంగా చాలా చేశారు. గణపతి ముని ఒక తపస్వి, ఒక ఋషి. ఋషి అనే మాటకు మనం లోకంలో గడ్డం పెంచిన వాళ్ళందరూ ఋషులు అనుకుంటూ ఉంటాం. ఋషి అంటే మంత్రద్రష్ట. మంత్రద్రష్ట అనే మాట మళ్ళీ ఈయనకి చెల్లుతుందండి. ఋషులు ఇటీవల కాలంలో కూడా ఉంటారు అనడానికి గొప్ప ఉదాహరణ వీరు ఒక మహామంత్రాన్ని దర్శించారు. ఆ దర్శించిన వైనం ఉమాసహస్రం దర్శించడం వల్ల ఈయనకు మంత్రదర్శనమైంది. ఆ మాటకొస్తే ఉమాసహస్రమే మంత్ర రాసి దాన్ని దర్శించే ఋషి గణపతి ముని. అని దర్శించారే తప్ప సృష్టించలేదని మళ్ళీ దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఇలాంటి ఈ రచన చేసిన తర్వాత ఆయన ఆనందంగా చెప్పిన మాటలు ఏంటంటే, యదస్య మహతకాలే పారే యాతోస్మి కర్మణః అనుగ్రహోయం ఆచార్య రమణస్య మహాత్మనః. అనుకున్న సమయంలో ఈ పని అనే సముద్రం ఒడ్డు దాటిపోయింది. 20 రోజుల్లో పూర్తి చేస్తున్నానని అయిపోయింది. ఇది అయినందుకు ఎవరు కారణం అంటే, ఆచార్య రమణస్య మహాత్మనః అనుగ్రహ అయం. రమణుల అనుగ్రహం వల్లనే ఇది నేను సాధించగలిగాను అని శ్లోకంలో చెప్పుకున్నారు. చెప్పుకోవడమే కాకుండా ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు పూర్తి చేశారో ఒక శ్లోకం చెప్తున్నారండి. ప్లవంగే కార్తికే కృష్ణే షష్ఠాం మంగళవాసరే స్తోత్రమేతత్ సమారంభం
తటే శోణధరాచ్యుత. నేను ఇక్కడ రచించినటువంటిది శోణధరం అంటే అరుణగిరిపై రచించాను. ప్లవంగనామ సంవత్సరం కార్తీక కృష్ణ షష్ఠి మంగళవారం. ఇది గుర్తుపెట్టుకోండి. షష్ఠి ఉభయ పక్షాల్లోని సుబ్రహ్మణ్యునికి ప్రీతి, పైగా మంగళవారం దినాల్లో ఆ ప్రీతి. కార్తీకం సుబ్రహ్మణ్యుని మాసం. ఇది కృత్తికా నక్షత్రంతో కూడింది కార్తీకం. కనుక 3 సుబ్రహ్మణ్య శక్తిని తెలియజేస్తున్నాయి. అప్పుడు ప్రారంభించాడు మంగళవారం కార్తీక కృష్ణ షష్ఠి. పూర్తి చేసింది ఏకాదశ్యాం శుక్లపక్షే మార్గశీర్షే రవేర్దినే. మార్గశిర మాసం ఆదివారం పూట శుక్లపక్ష ఏకాదశికి నీతం సమాప్తం వింశత్యా దినానాం వ్రతినామయ. నియమబద్ధుడిని కూర్చున్న నా చేత ఇలా 20 రోజుల్లో పూర్తి చేయబడింది. ఇది రచించినటువంటి సమయం కూడా 1907వ సంవత్సరం అండి. 26/11 అప్పటి నుంచి 20 రోజులు లెక్క వేసుకోండి. అప్పటికి పూర్తి అయిపోయింది. అయితే ఈ గ్రంథంలో నేనేం పెట్టాను అనేది చెప్తున్నారు. ఇది బాగా తెలుసుకుంటూ ఉమాసహస్రం సులభం అని. ఉమాసహస్రం అనే గ్రంథంలో గణపతి ముని వారు చూపించిన సత్యములేమిటి మొత్తం ఆయనే ఒక శ్లోకంలో చెప్పారు. మనం నేను రీసెర్చ్ చేసి ఎక్కడేం చెప్పారు అని పెద్ద శ్రమ పడక్కర్లేకుండా ఆయన కొన్ని లైన్స్ ఇచ్చేశాడు. ఈ దృష్టితో చూడండి మొత్తం అని ఉమాసహస్రం. ఇందులో నేను చూపించినది మొట్టమొదట ఇది మొదటిదే కాదు, పునాది. ఈ పునాది మీద నేను భవన నిర్మాణం చేశాను. ఏమిటా పునాది? ఒక ఆధారం ఉండాలి కదండి. ఆధారం మీద ఆధారపడి ఉంటుంది మొత్తం విద్య అంతా కూడా. కనుక ఉమాసహస్రం అనే విద్యకి ఆధారం దర్శితం రమణశర్షేహే, రమణుల యొక్క వాక్యములు. యావద్వాక్యై మితాక్షరే. రమణులు ఎక్కువ మాట్లాడతారా? ఆయన మాటలు ఎప్పుడూ మౌనమే, ఎప్పుడూ మితాక్షరం, అతి తక్కువగా మాట్లాడిన ఆ మాటల ద్వారా నేను గ్రహించినది. ఎందుకంటే రమణుల హృదయాన్ని మనకు బాగా స్ఫుటంగా అందించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిత్రం ఏంటంటే భారతదేశంలో పుట్టి కూడా రమణుల హృదయాన్ని సరిగ్గా చెప్పలేని వాళ్ళు చాలామంది ఉంటే, విదేశాల్లో జన్మించి రమణుల హృదయాన్ని గొప్పగా ఆవిష్కరించిన మహాత్ములు ఇప్పటికీ ఉన్నారు విదేశాల్లో కూడా. విదేశస్తులు, ఇది తెలుసుకో. అంతేకాదు విదేశాలకు చెందిన ఒక మేధావిని అక్కడ కోట్లాడారుల సంపన్నురాలు అవన్నీ తృణీకరించి పడేసి రమణాశ్రమానికి వచ్చి తడిగుడ్డుతో ఆశ్రమం తుడుస్తూ ఉన్నది. అది మీకు తెలుసా? అది గొప్ప విషయం. జ్ఞానం విలువ అంటే అదండి. అలా ఉన్నటువంటి అలాంటి రమణుల హృదయాన్ని మనకి చాలా సుబోధకం చేసినటువంటి మహాత్ములు ఎవరు అంటే గణపతి ముని. రమణ గీతానికి రమణులు చెప్పిన మాటలను గీతగా అందించిన మహానుభావుడు. ఉపదేశారం ఇత్యాదులు అన్నీ కూడా మనకి లభించే వీరి ద్వారా. వారి యొక్క మాటలను సంస్కృత రూపం చేసి ఒక శాస్త్రబద్ధం చేశారు. అందుకే రమణుల మౌనానికి మాట వస్తే అది గణపతి ముని అంతే తెలుసుకోండి. రమణుల మౌనం, ఆ మౌనంలో ఆయన చెప్పిన మితాక్షరములు ఏమున్నాయో ఆ మితాక్షరముల్ని నేను ఆధారం చేసుకుని గ్రంథం రచించాను. ఎందుకంటే మహాత్ముడు ఒకటో రెండో మాట్లాడతాడు, కానీ దాన్ని గ్రహించే శక్తి అవతల వాడికి ఉండాలంటే వాడికి తపస్సు ఉండాలి. ఎందుకంటే ఒకే మాట అందరూ వింటారు, కానీ అందరూ ఒకేలా స్పందించరు. కొందరికి విసుగు, కొందరికి చిరాకు, కొందరికి ఆనందం. ఎందువల్ల వాళ్ళ యోగ్యతలది. అలాగే రమణులు చెప్పిన మితాక్షరముల యొక్క వాక్యములు యావద్వాక్యై మితాక్షరై, వారు ఏమి చెప్పారో వాటిని యథాతథంగా గ్రహించాను నేను. వాటిని ఆధారం చేసుకుంటూ యావచ్చ పితృపాదానాం విజ్ఞాతముపదేశత. మా నాన్నగారు, అది మర్చిపోకూడదు, ఆ తండ్రి మహాపండితుడు, మంత్రములన్నీ మొదటి ఇచ్చినవాడు ఆయనే. పంచాక్షరి ఇత్యాది మంత్రములన్నీ ఆయన వద్ద పొంది సిద్ధింపు చేసుకున్నాడు. అందుకే మా నాన్న వద్ద పొందిన మంత్రాది శాస్త్రములు రెండవది. మూడవది తంత్రేభ్యోవగతం యావత్ ప్రాచామాచార శాసన. ప్రాచీన ఆచార్యులు తంత్రాది శాస్త్రముల్ని తెలుసుకుని వాళ్ళు అనుష్ఠించి చెప్పిన విషయములు. చూడండి ఎంత ఒక్క మాటలో తంత్రశాస్త్రాలు అంటే సరిపోతుందిగా, అది కాదుట. తంత్రశాస్త్రాన్ని తెలుసుకుని అనుష్ఠించి ప్రాచీన ఆచార్యులు చెప్పిన విషయములు 3 అయ్యాయి కదా. 4వది యావత్ పరమపుణ్యాసు కులగోష్ఠీచు సస్కృత. పరంపరాగతమైనటువంటి పెద్దలు పవిత్రమైనటువంటి స్థలములందు కూర్చొని చేసిన చర్చల ద్వారా గ్రహించిన అంశములు. ఇదొకటి చాలా ముఖ్యం. ఎందుకంటే జ్ఞానం పుస్తకాల ద్వారానో పెద్దలు చెప్తే ద్వారానో వస్తుంది, కానీ అంత మాత్రం చాలదు. పెద్దలతో చర్చ వల్ల ఇత్యాదుల వల్ల కూడా వస్తుంది. ఇన్ని రకాలుగా జ్ఞానం పొందాలి. కనుక 4వ పాయింట్ ఏం చెప్తున్నారు? యావత్ పరమపుణ్యాసు కులగోష్ఠీచు సంస్కృత. పరమపుణ్యమైనటువంటి కులగోష్ఠులు. కులగోష్ఠులు అంటే జాతులకు సంబంధించిన సమాచారాలు అనుకోవద్దు. కులగోష్ఠులు అంటే ఒక సమూహములు కూర్చొని చేసినటువంటి చర్చ. కులం అంటే సమూహం అని అర్థం. విదితం వివిధం యావదితిహాస విలోకనాత్. ఇతిహాసములు అంటే రామాయణ భారతాది గ్రంథములు చాలా ఉన్నాయి. ఇతిహాసములు పురాణాల్లో కూడా కొన్ని భాగాలను ఇతిహాసములనే వ్యవహరిస్తారు. అలాగే పురాణాది ఇతిహాసముల్లో చెప్పబడ్డ అమ్మవారి చరిత్రలు. ఎన్ని అమ్మవారి చరిత్రకి సోర్సెస్ చూడండి.
యావదప్యాత్మనా దృష్టం తపతా విపులం తప. ఇది చాలా ముఖ్యం. ఇవన్నిటితో పాటు నేను ఇంతకాలం చేసిన తపస్సు వల్ల నాకు లభించినటువంటి జ్ఞానము, ఇది చాలా ప్రధానమైన అంశం కదా. తర్వాత అధికృత్య మహామాయాం భువనానాం అధీశ్వరీం, వీటన్నిటిని ఆధారం చేసుకుని సమస్త భువనములకు శాసకురాలైనటువంటి అధీశ్వరైన ఆ భువనేశ్వరిని పై భక్తితో రచించాను. ఇక్కడ 7వది ఏమిటి? భువనేశ్వరిపై భక్తి. 6 ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ విషయములు ఉమాశాస్త్రములో మనకు కనబడే అంశములు. 1 రమణుల వారి జ్ఞానము, 2వది తండ్రి ద్వారా పొందిన శాస్త్ర మంత్ర విజ్ఞానములు, 3వది తంత్రాది శాస్త్రముల్ని తెలుసుకుని అనుష్ఠించిన వారు చూపించిన మార్గము, 4వది ఉత్తమ పురుషులు పవిత్ర మానవులు సమూహముల్లో చేసిన శాస్త్ర చర్చలు, 5వది ఇతిహాసములు పురాణముల ద్వారా నేను తెలిసిన జ్ఞానము, 6వది నేను ఇంతవరకు చేసిన తపస్సు వల్ల నాకు స్ఫురించినది. వీటన్నిటితో అమ్మ పాదాలపై ఉన్న భక్తి, వీటితో అత్ర స్తోత్రే ప్రసంగేషు సమస్తం తత్ప్రదర్శిత. ఈ స్తోత్రంలో మొత్తం ఈ విధంగా చూపించాను. అయితే నేను కవిత్వం చెప్పేటప్పుడే చాలామంది అన్నారట, అద్భుతమైన కవిత్వం అండి, ఇలాంటి కవిత్వం ఎక్కడా లేదు, ఈ అలంకారాలు బాగున్నాయి, శబ్దాలంకారం బాగుంది, అర్థాలంకారం బాగుంది అనేవారు రసజ్ఞులు. అప్పుడు ఆయన మాట అన్నారు, అత్రాపి గుణలేశాశ్చేత్ ఆలంకారిక సమ్మతా స ప్రతాప సరస్వత్యా నిర్గచ్చంత్యా అనర్గళం. నా గ్రంథంలో సరస్వతి ప్రతాపం ఉంది అన్నాడు. ఈ మాట అనడం చాలా విషయం అండి. సప్రతాప సరస్వత్య, సరస్వతి ప్రతాపం అంటే ఎవడైనా విజృంభించాడు అనుకోండి, వాడు అసలు శక్తి చూపించి, వాడు ఏదో మౌనంగా ఉంటే వేరే విషయం, కానీ విజృంభించాడా వాడికి ఉన్నదంతా బయటపెట్టాడు. అలాగే సరస్వతి విజృంభించింది నా గ్రంథంలో అని. కనుకని నా దాంట్లో కనిపించే అలంకారాలు గొప్పతనం అంతా నాది కాదు, అమ్మ సరస్వతి నా ద్వారా చేయించిన ప్రతాపం అన్నాడు. ఇందులో ఎంత వినయం ఉన్నదో అంతగా ఉన్న విషయం అంటే చెప్పేశాడు. ఇలాగ చెప్పడమే కాదు, ఈ గ్రంథరచన పూర్తయ్యేటప్పటికీ ఆయనకి ఈ మాడు భాగం అంతా తీవ్రమైన వేదన నరగలేదు. సహస్రానికి యోగసిద్ధి అంటే సామాన్యం కాదు. బ్రహ్మరంధ్ర స్థానంలో తీవ్రమైన వేదన తగిలింది. ఎందుకంటే మన యోగము తెలియకపోవచ్చు, కానీ సాధన చేస్తూ ఉంటే అమ్మవారిని మంత్ర మార్గమో యోగ మార్గమో ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క మార్గం పట్టుకున్నా అన్ని మార్గాలు కుదురుతాయండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. ఆ సహస్రార కమలం దగ్గర తీవ్రమైన వేడి రగిలింది ఆ మహానుభావుడు. ఆ వేడి తట్టుకోలేక, ఇది చెప్తే ఎవరికి అర్థమవుతుందండి? ఎవరికైనా చెప్తే తలనొప్పిని మాత్రిస్తారు. ఈ తపన అర్థం కావాలంటే ఒక్కరికి అర్థమవుతుంది, ఆయనకి చెప్పుకున్నట్ట. చెప్పకుండానే గ్రహించగల మహాత్ముడికి చెప్పుకున్నాడు. ఎవరితో? రమణులతో. వెంటనే నాయన తాను దగ్గరుండి తీసుకెళ్ళి, అరుణగిరి సామాన్యం కాదండి. ఎంతమందికి ఒక క్షేత్రం తిరిగే ఓపిక ఉంది చెప్పండి? విసుగు, చిరాకు, అదే నాకు ఇక్కడ సదుపాయం లేదు, నీట్గా లేదు అనేవాళ్ళు హోటల్లో పడుకోవడానికి పనికొస్తారు, కానీ ఆధ్యాత్మిక సాధన పనికిరారు. గుర్తుపెట్టుకోండి. తపన సాధన అలా ఉండాలి. ఆ మహానుభావుడు పర్వత ప్రాంతంలో ఎన్నెన్ని చోట్లు రహస్య స్థలాలున్న అరుణగిరిలో మనకేం తెలుసా? తపోభూమి, ఎప్పటికీ సిద్ధభూమి, ఎప్పుడుదో కాదని, ఎప్పటికీ సిద్ధభూమి. అలాంటి ఆ చోట సప్తఝరి అని ఒక ప్రాంతం ఉన్నదిట. అక్కడున్న జలధార ప్రత్యేకత గమనులకే తెలియాలి. ఇదిగో ఆ ఝరి కింద స్నానం చేస్తే ఇక్కడ కొద్ది రోజులు ఉండన్నారు. కొద్ది రోజులు ఆ తాపం తగ్గాలి. ఎందుకంటే లోపల ఇంతవరకు రగిలినటువంటి ఆ మహాతపస్సు జ్ఞానాగ్ని యొక్క తాపం ఉన్నదే సామాన్యం కాదు. మనం ఎంతో యజ్ఞం చేస్తాం, హోమగుండం రగులుస్తాం, యజ్ఞం పూర్తి అయిపోతుంది, వేడి తగ్గడానికి అంత టైం పడుతుందండి. ఆ వేడి ఇప్పుడు మిగిలిపోయింది. ఆ తగ్గడం కోసం సప్తఝరి దగ్గర ఆయన స్నానం చేస్తూ ఉండేవారు. అంటే అప్పుడే ఒక రకమైన కపాల భేదనానికి మూలమైన యోగ సిద్ధి లభిస్తూ ఉన్న స్థితి ఉన్నది. తర్వాత జీవించి ఉన్న కాలంలోనే కపాల భేదనం జరిగిన సిద్ధుడు ఎవరైనా ఉన్నారా అంటే అది రమణుల వారే. అది జరిగింది. దానికి ఒక ప్రత్యేకమైన ఘట్టం ఉన్నది. దానికి ఉమాశాస్త్రంతో అనుబంధం ఉంది కనుక చేస్తున్నాను. నేను చెప్తున్న రమణుల చరిత్ర అంతా కూడా, కానీ గణపతి చరిత్ర అంతా కూడా ఉమాశాస్త్రంతో సంబంధం ఉన్నది మాత్రమే చెప్తున్నాను, కానీ దీన్ని ఆధారం చేసుకున్న గణపతి ముని చరిత్ర అంతా చెప్పడం లేదు. దయచేసి ఇంకా ఉమాశాస్త్రం చెప్పలేదేమి అని వేరే దృష్టితో చూసిన వాళ్ళు దయచేసి అవగాహన చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక కావ్యం చెప్పేటప్పుడు దాని నేపథ్యం చెప్పుకుంటే కానీ కావ్యం యొక్క హృదయం తెలియబడదు గనక దీన్ని అవతారిక అని అంటారు. అంత రామాయణం రాసే ముందు వాల్మీకి అవతారికలో దాని యొక్క లక్షణం చెప్పకపోయి ఉంటే రామాయణం మనకు తెలిసేదా? భారతానికి అవతారిక ఉంది. ఇప్పుడు ఈ అవతారిక ఉమాసహస్ర అవతారిక అయిపోయింది. ఉమాసహస్ర అవతారిక కాలేదు, అవతారికే కాలేదు. అసలు అవతారిక బాగా అర్థం చేసుకుని రాత్రి మననం చేసుకుంటే రేపటి నుంచి మనం ఎలాంటి అద్భుతమైన విషయాలు వినబోతున్నామా అనే ఆసక్తి మీకే కలుగుతుంది. అందుకే రెండవ కోణం దేనికి వస్తున్నాం? ఈ ఉమాసహస్రాన్ని శుద్ధప్రతి చేయాలనుకున్నారు. శుద్ధప్రతి అంటే ఇంతవరకు రాసుకున్నవి చెప్పినవి అంతా కలిపి వస్తున్నాయి. వీటంటే కూర్చొని రాసుకోవాలి. దీనికి ఒక మంచి చోటు ఎంచుకున్నట్ట. అది ఎక్కడ అంటే
తిరువణ్ణామలైలోనే మరకత శ్యామాంబ ఆలయం ఉన్నది. అరుణగిరి సామాన్యం కాదండోయ్, దాని పాద ప్రాంతం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి తపోభూములు, దేవభూములు. అనేక శక్తిమూర్తులు ఉన్నాయి, అమ్మవారి యొక్క వివిధ మూర్తులు ఉన్నాయి, శివుని యొక్క పదమూర్తులు. ఎంతకంటే పండగ ఎవరికి కావాలండి? వెంటనే ఆ చోటంతా పందిళ్ళు పాకలు వేసేస్తండి. ఎందుకంటే గణపతి ముని గారి ఉమాసహస్రం వినాలి అని అరుణాచల వాసులే కాకుండా, తిరువణ్ణామలై వాసులే కాకుండా చుట్టుపట్ల అన్ని ఊళ్ళ నుంచి వచ్చేస్తారు ఉమాసహస్రం వినడానికి. అలా వచ్చారో చూడండి, అక్కడ ఆ ప్రజలందరూ వచ్చి ఇంకా పాకల్లో అక్కడ స్థిరపడిపోయారు. పొద్దుట్టుండి ఆయన రాయడం, సాయంత్రం ఏంటి కూడా పండితులు, చుట్టూ కూడా శ్రోతలు, భక్తులు అందరూ కూర్చునేవారు. అప్పుడు రమణుల వారు వచ్చేస్తారు. ఆయన విన్నారు, ఏ రోజుకు ఆ రోజు ఆయనే వినేవారు. అదొకటి గొప్ప విషయం. వినేటప్పుడు ఈయన కూర్చున్నారు, రమణుల వారు ఆయన ప్రక్కన కూర్చునేవారు కొద్ది దూరంలో. ప్రారంభ సమయంలో ఒక్కసారి ధ్యానం చేసుకున్నారు గణపతి ముని. రమణుల వారు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. అక్కడ కొందరికి దర్శనమైంది, వీళ్ళిద్దరికీ దర్శనమైందంటే వీళ్ళిద్దరి నడుమ అమ్మవారు కూర్చున్నారు. అది గొప్ప విషయం. ఎలా కూర్చున్నారు అంటే గణపతికి కుమారస్వామికి నడుమ కుమారగణనాథాంబ కూర్చున్నట్లు ఉన్నారు అన్నారు. ఇక్కడ చిత్రపటం ఉంది, అయితే ఇక్కడ చూడున్నాళ్ళండి. ఈ చిత్రపటం చూసి నాకు ఆనందంతో కూడా నవ్వొచ్చింది. ఇది ఎవరు వేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళకు కూడా భగవంతుడు గొప్ప దర్శన శక్తి ఇచ్చాడు, లేకపోతే ఈ చిత్రపట ఆవిష్కరణ కాదు. నిజానికి గణపతి అయ్యవారి ఒళ్ళో ఉండాలి, సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి ఒళ్ళో ఉండాలి. షిఫ్ట్ అయ్యారు చూడండి. ఎందుకంటే గణపతిని శివుడొళ్ళో కూర్చుని, అంటే అరుణగిరి అంటే శివుడే కదండి. శివుడొళ్ళో కూర్చుని అమ్మవారిని స్తుతి చేయగానే అమ్మవారికి ముద్దొచ్చి లాక్కుని ఒళ్ళు పెట్టుకున్నాడు. మరి అక్కడ మరి చోటు ఉండదు కదా, ఈయన గారు అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే గణపతి ముని గణపతి అంశతో ఉన్నటువంటి అవతారం, రమణుల వారు సుబ్రహ్మణ్య అవతారం. ఇది దర్శనంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే వెంటనే ఆధునికులు వాళ్ళు పండితులైనా కావచ్చు, కానీ ఆధునిక దృష్టి ఉంటే కొన్ని లోపాలు ఉంటాయి. దాంతో ఏమిటంటే ఎవరైనా గొప్పవాడు ఉంటే అవతార పురుషుడు ఆయస్తారులేండి అలా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అవతారాల గురించి చెప్పాలి అంటే దానికో దర్శన శక్తి ఉండాలి. ఆ దర్శన శక్తి ఉన్న గణపతి ముని గారు ఒకసారి అవతారాల గురించి చెప్పారు. అవతారాలు అనేక రకాలు ఉంటాయి. ఒకటి లోకరక్షణ కోసం అవతరించినటువంటి ధర్మావతారములు, యజ్ఞావతారములు ఉంటాయి. వాళ్ళు ఉపాస్య మూర్తులు, అంటే వాళ్ళు అవతరించక ముందే ఇక్కడ అవతారం గురించి కూడా కొంచెం తెలుసుకుంటే ధన్యులమవుతాం. వాళ్ళు ఉపాస్య మూర్తులు వాళ్ళు, అంటే వాళ్ళు అవతరించక ముందే వాళ్ళ మంత్రాది దేవతలుగా ఉంటారు. ఆ మంత్రాన్ని ఋషులు ఉపాసన చేసి లోకరక్షణ కోసం రమ్మంటే దిగొస్తారు. ఆ దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఉపాస్యులే, దిగి రాకముందు ఉపాస్యులే, వాళ్ళ అవతారం అయిపోయిన వాళ్ళు ఉపాస్యులే. అలాంటి ఉపాస్యమైన మంత్రమూర్తులు యజ్ఞావతారములు అనిపించుకుంటాయి. వాళ్ళు రామకృష్ణాది అవతారం, ఆ అవతారములు అవి. ఇక తేజోంశ అవతారములు ఉంటాయట. వీళ్ళెవరు అంటే అనేక జన్మల పుణ్యములు పండి పండి శుద్ధమై ఇంకా ఇదే ఆఖరి జన్మగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పుణ్యముల రాశి వాళ్ళలో ఉంటుంది కనుక లోకరక్షణ కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్న పరమేశ్వరుడు వాళ్ళల్లో ఒక దేవతాంశను ప్రవేశింపజేస్తాడు. అలా వచ్చినవి ఆ పుణ్యమూర్తుల ద్వారా. ఎందుకంటే పవిత్రమైనటువంటి వస్తువుల్లోనే ఏదైనా మరో దివ్య వస్తువు వేయాలి. అందుకే వాళ్ళ పవిత్రమైన ఉపాధుల్లోకి ఆ దివ్యమైన దేవతా స్ఫురణ అక్కడ ఆవిష్కరింపబడుతుంది. అలాంటి వాళ్ళని మనం జ్ఞానావతారములు అని చెప్పుకుంటాం. వారు లోకరక్షణ కోసం జ్ఞానాన్ని అందిస్తారు. అలా అవతారములుగా మనం గణపతి ముని గారిని వీరిని భావించాలి. కనుక వారి ద్వారా మనకు వ్యక్తమవుతున్న తేజస్సు గణపతి తేజస్సు, సుబ్రహ్మణ్య తేజస్సు. దీనికి సంబంధించిన ఒక విషయం ఉన్నది. రమణుల వారు తాను సుబ్రహ్మణ్యులు అనే విషయం అనేక మందికి తెలియజేశారు అనేక విధములుగా. అయితే ఒకానొక సందర్భంలో అరుణాచలానికి ఒక భక్తుడు వచ్చాడు. వచ్చి రమణుల వారి దర్శనం చేసుకుని అక్కడే ఉన్న గణపతి గుడిలో గణపతి ముందు నిలబడి తమిళనాడు వాళ్ళు ఒక చిత్రమైన దండం పెడతారు. అందరూ పెట్టాలండి, అది వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అదే నెత్తి కొట్టుకుని గుంజీలు తీసి దండం పెడతారు. అలా దండం పెడుతుంటే ఆయన అన్నట్ట, తెలియబడని రాతి ముందు తలబాదుకుంటున్నాడు కానీ ఇక్కడ ప్రాణవంతమైన గణపతికి దండం పెట్టలేదే అన్నట్టు. అక్కడ ఎవరు ఆ ప్రాణవంతమైన గణపతి అంటే గణపతి ముని గారు అక్కడ కూర్చున్నారు. ఇదొక విషయం అయితే, ఇంకొకటి ఒక చిత్రమైన అంశం ఏంటంటే చురుపాకం కొండయ్య అనేటువంటి ఒక మహానుభావుడు ఎందుకు అన్నాడు, భక్తుడు. ఆయన రమణుల వారి దర్శనానికి వచ్చారు. ఆ పక్కన గణపతి ముని కూడా ఉన్నారు. రమణుల వారిని దర్శనం చేసుకుని ఆయన తిరిగి వెళ్ళబోతూ ఉండగా గణపతి ముని అన్నట్ట, నువ్వు గణపతి ఉపాసకుడువు కదా, నీ గురువు వేలాయుధం కదా అన్నారు. అనగానే ఎలా తెలిసిందయ్యా మహానుభావం మీకు, నేను గణపతి ఉపాసకుడిని. ఎంత గణపతి ఉపాసకుడిని అంటే నిత్యం మంత్రజపం చేయడమే కాకుండా నిత్యం అగ్నిహోత్రం చేస్తాను, గణపతి స్మరణ నిరంతరం చేస్తాను,
పరమేశ్వరుని నేను గురువుగా భావించి గణపతి ఆరాధన చేస్తాను. మీరు ఆ 2 విషయములు చెప్పారు. అయితే ఇక్కడ నాకు నిన్నటి రోజున యజ్ఞం చేస్తూ ఉంటే గణపతి మంత్రాన్ని, అందులో ఒక తేజోమూర్తి కనబడింది అగ్నిహోత్రంలో. ఆ తేజోమూర్తి ఎవరై ఉంటారు అని ఒక తపన కలిగి, బహుశా ఆ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి మహాత్ములు రమణులు గనుక వారిలో గాని ఆ తేజోమూర్తి కనబడుతుందా అని ఆశతో ఇటు వచ్చాను. నాకు అక్కడ దర్శనం కాలేదు. అంటూనే ఈయనతో మాట్లాడుతూ, తండ్రి నాకు కనబడ్డావా అని కాళ్ళ మీద పడిపెట్టాడు గణపతి మునికి. తండ్రి నాకు కనబడ్డావా అంటే అక్కడ కనబడ్డ తేజోమూర్తి గణపతి ముందులో కనబడ్డాడు, దర్శనం ఇచ్చాడు. అందుకు ఆయన గణపతి గనకనే ఈ విధంగా ఆ తల్లిపై రచించగలిగాడు. పైగా ఈయనకొక్కటి తెలుసు, ఉమాశాస్త్రం రచింపబడింది కార్తీక మాసం మంగళవారం షష్ఠి అని చెప్పుకున్నాం కనుక దీనికి సుబ్రహ్మణ్యావతారానికి ఏదో సంబంధం ఉన్నది. ఎందుకంటే సుబ్రహ్మణ్య అవతరణ అనేది చాలా ముఖ్యం. ఎవరికి? వ్యక్తికి ముఖ్యమే, సమాజానికి ముఖ్యం. సుబ్రహ్మణ్య స్మరణ, సుబ్రహ్మణ్య అవతరణ కానీ జరిగితేట సమాజంలో ఉన్న దుష్టశక్తుల యొక్క ప్రకోపం తగ్గిపోతుంది, ధర్మరక్షణ సాగబడుతుంది. అందుకే బాగా అధర్మం వ్యాపించినప్పుడు ధర్మపరిష్టి కోసం అవతరించిన రామచంద్రమూర్తికి కూడా విశ్వామిత్రుడు సుబ్రహ్మణ్య కథే చెప్పాడు బాలకాండలో. ఇది ఆలోచించవలసిన మరొక అంశం. ఇవన్నీ లోతైన విషయం. అదేవిధంగా మార్కండేయుడు అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజులకు సుబ్రహ్మణ్య చరిత్ర చెప్తాడు. ఎందుకంటే ధర్మరక్షణ కోసం దేవతాశక్తులందరినీ కూడదీసినటువంటి సుబ్రహ్మణ్యుడు కావాలి. అయితే పైగా ఈయనకు తపనున్నది, భారతదేశం బాగుండాలి, దేశం బాగుండాలని తపన తీవ్రంగా ఉండేది. అంతేకాదు ఉమాశాస్త్రంలో కొన్ని శ్లోకాలు అయితే శాపాలు ఉన్నాయండి. శాపాలు, ఆ శ్లోకం శాపం, మహర్షి నోటండి వచ్చిన శ్లోకం శాపం. ఏంటంటే ఈ దేశానికి పట్టి పీడిస్తున్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నశించుగాక. ఇందులో పరాయి పాలకులను కూడా చెప్పించాడు ఆయన. చాలా తీవ్రం. ఎందుకంటే దేశభక్తులు చాలా తీవ్రంగా ఉండేవాడు ఆయన, సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన్ని కొందరు విప్లవవాది అనేవాళ్ళు. వాళ్ళు ధర్మం కోసం తప్పించబడేటప్పుడు ఇలాంటి పేర్లు వస్తూ ఉంటాయి. అలాంటి శాపాలు ఉన్నాయి ఉమాశాస్త్రంలో. అంత తీవ్రమైనటువంటి స్థితి ఉన్నవాడు. అందుకే ఆయన ఒక తపన ఉండేది, ద్రష్ట గనక కార్తికేయ అవతరణ జరగాలి. ఈ ఉమాసహస్రం వల్ల కార్తికేయ స్ఫురణ అవతరణ జరగాలి, దేశక్షేమం కోసం ఏదో జరగాలి అనే తపన ఆయనకుంది. పైగా ఇంకో నమ్మకం కూడా వచ్చింది. ఏమిటంటే నాకు ఈ ఉమాశాస్త్రం వెలికి వచ్చే లోపల ఆ కార్తికేయుని యొక్క స్ఫూర్తి ఏదో ప్రత్యక్షంగా నిదర్శనం కనబడాలి అని కూడా అనుకున్నాడు. సరే, మొత్తానికి జరుగుతోందండి. ఒకరోజు ఆయన చెప్తూ ఉన్నారు ఉమాశాస్త్రం. ఆ చెప్తూ ముందు ధ్యానం చేసి కళ్ళు తెరిచేటప్పటికల్లా ఆయనతో పాటు కూర్చున్న అందరికీ కనబడ్డ ఒక దృశ్యం, ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పైన గగనసీమల నుంచి ఒక మహా తేజస్సు వచ్చిందట. అది గోళాకృతిలో కాంతిపుంజంగా వచ్చింది. అది ఆ వచ్చినటువంటి మహా తేజస్సు క్రమంగా ఆ ఉన్న వాళ్ళు చదువుతున్నటువంటి మండపంలోకి వచ్చింది రండి. రావడమే కాదు, అక్కడ ఆ తేజస్సు క్రమంగా ఒక అత్యద్భుతమైనటువంటి మూర్తిగా పుంజంగా కనబడుతూ దాంట్లోంచి 6 గోళాలు వెలికి వచ్చాయి. 6 గోళాలు సరిగ్గా. ఈ 6 గోళాలు వెలికి వచ్చి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుబెట్టున్న రమణుల పాల భాగం వైపు వచ్చేట 6 భాగం. 6 జ్యోతులు కొడుతుంది చిత్రం. 6 జ్యోతులు రమణుల పాల భాగం వైపు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ జ్యోతులకు వెళ్ళి మళ్ళీ వచ్చి అలాగ 6 మార్లు సంచారం చేస్తూ ఈ 6 గోళాలు మళ్ళీ ఆ జ్యోతులు లీనమైపోయాయి. లీనమైన జ్యోతి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. ఈ 6 గోళాలు మళ్ళీ లీనమైపోయిన తర్వాత ఆ జ్యోతి వచ్చి రమణుల్లో లీనమైంది. అంటే సంపూర్ణమైన సుబ్రహ్మణ్య తేజస్ఫురణ ఉమాశాస్త్ర పఠనంలో రమణుల విషయంలో దర్శనమైంది. వెంటనే ఆశువుగా రమణులపై ఒక అష్టకాన్ని రచించారు గణపతి ముని. రమణులపై ఒక అద్భుతమైన అష్టకం, ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చూసుకుందాం. ఒక మహా అష్టకాన్ని అప్పటికప్పుడు చెప్పి కాగితం మీద రాసి రమణుల చేతిలో పెట్టి, నేను అనుకుంటుంది నిజమే కదా. ఆయనకి 2 తెలుసు, మౌనం, గుప్తం. ఎప్పుడూ మౌనమే, మహావిషయాలను కూడా గుప్తంగా ఉంచడం. అది మహాత్ముల యొక్క లక్షణం. అది అందుకే ఆయన మందహాసం చేసి ఊరుకున్నారు. అది చాలు మొత్తానికి. ఈ విధంగా మౌన గుప్తత్వములతో కార్తికేయ సాక్షాత్కారం జరిగింది. ఇది జరిగినటువంటి అంశం మనకి ఇక్కడ మరకత శ్యామాంబ మందిరంలో జరిగినటువంటి అంశం ఇది. ఆ తర్వాత ఆ మహానుభావునికి ఏదో ప్రేరణ, లోకరక్షణకు పనికొచ్చే అస్త్రశక్తి ఏదో కావాలి అన్న మంత్రశక్తి అండి. బ్రహ్మాస్త్ర వాయవ్యాస్త్రాలు భలే ఏదో దివ్యాస్త్రం ఏదో కావాలని తపన పట్టింది ఆయనకి. అలాంటి స్థితిలో ఇది నాకు ఏ విధంగా సిద్ధిస్తుంది? ఎందుకంటే కవిత్వము, భక్తి, ఉపాసన ఒకవైపు, ఒక దివ్య మంత్రం లోకరక్షణ కోసం ఏదో కావాలనే తపన ఒకవైపు. ఈ సమయంలో ఆయన ఒకసారి గురువుగారిని అడిగట, నేను కొంతకాలం క్షేత్రములు, తీర్థములు వెళ్ళాలనుకుంటున్నాను, ఒక లోకరక్షణ కోసం అస్త్రశక్తి ఇత్యాదులు కావాలనుకుంటున్నాను, ఇది సమంజసమేనా? నేను చేసుకోవాల్సిన తపస్సు ఏం చేయాలి ఇప్పుడు నేను
మీరు చెప్పినటువంటి అహమ్మూల అన్వేషణ, అహమ్మూల అన్వేషణ, అహం అనే చైతన్యం ఎక్కడి నుంచి వస్తుందో వెతుక్కోవడం, ఇది చెప్పినంత తేలిక కాదండి, మహాక్లిష్టమైన అంశం. ఎంత తపన పడ్డారో కొన్ని సంవత్సరాల పాటు ఈ మహాత్ముడు, ఆయన చరిత్ర చూస్తే తెలుస్తుంది. అహమ్మూల అన్వేషణ ఏం దేవుడి ముందు కూర్చుని కొబ్బరికాయ కొట్టడంత తేలిక కాదండి, మహాక్లిష్టమైన అంశం అది. కొంతమంది 4 వేదాంతాలు చదవగానే ఇంకా అదే సర్వస్వం అనుకుని అన్ని విడిచిపెట్టే వాళ్ళకి ఇది అర్థం కాదు. రమణులు చెప్పిన మా వేదాంతం వినే చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. కానీ నేను ఇప్పుడు సాధనకి వెళ్తున్న అహమ్మూలాన్వేషణ చెయ్యాలా, నేను ఇలాగ లోకక్షేమం కోసం ఆశించడం సమంజసమేనా అంటే రమణులు వారు గొప్ప మాట చెప్పారండి. ఆయన ఏం చెప్పారు ఈయన తర్వాత చెప్పారు శ్లోకాల్లో, వాటిని ఆధారం చేసుకుని చెప్తున్నాను మీకు. ఏమనంటే రమణులు చెప్పిన మాట, తప్పకుండా లోకక్షేమం కోసం ఆశించడం మంచిదే కానీ లోకక్షేమం కల్పించే శక్తి మనది కాదు, పరమేశ్వరుడిది. చాలా గొప్ప విషయం చెప్పారు. అనేది స్వామి లోకక్షేమం కలిగించిన పరమేశ్వరుడు ప్రార్థించుకో, అది చాలా మంచిది. అంతేగాని నేను చేయాలి, నేను మన తపన, ఈర్ష్య, ద్వేషం, రాగద్వేషాలన్నీ వస్తాయి, అది కాదు. ఇక్కడ చాలా గొప్పగా చెప్పారు. సాధన చేయి, చాలా మంచిది. అహమ్మూలాన్వేషణ చెయ్యి, తపస్సు కూడా నిర్దేశం చేశారు. ఇంకా ఆయన వెళ్ళాలి అనుకుంటే వాసుదేవ శాస్త్రిని నీతో తీసుకువెళ్ళన్నట్టండి. ఎప్పుడూ లేనిది ఒక్క చెన్నైలో కలిసిపోయింది రండి తిరుపతి. అక్కడ ఒక అద్భుతమైన శివాలయం ఉన్నది. అక్కడ త్యాగరాజ స్వామి వారు కూడా దాని కోవూరు అని కూడా అంటారు. అక్కడ అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా రచించారు త్యాగరాజ స్వామి వారు ఆ శివుడిపై. అదొక గొప్ప క్షేత్రం అది. ఇప్పుడంటే అది కూడా ఒక సిటీ అయిపోయింది, రేవు పట్టణం, సామాన్యమైన విషయం కాదు. అక్కడున్న క్షేత్ర విశేషాలు చెప్పాలంటే మళ్ళీ నాయనారులందరూ కదిలొస్తారు, వద్దులేండి. మహాక్షేత్రం, అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుందాం అన్నట్టు వాసుదేవ శాస్త్రి. సరే ఇది గురు ప్రేరణ అనుకుని ఇద్దరు వెళ్ళారు అక్కడికి. తిరువత్తియూరు వెళ్ళేటప్పటికి అక్కడ స్వామి దర్శనం, శివ దర్శనం, అమ్మవారి దర్శనం అంతా చేసి ఒక కొంచెం పాడుపడినట్టున్న గణపతి గుడిని చూశారు. ఇక్కడ నేను తపస్సు చేసుకుంటాను, ఎందుకంటే ఏకాంతవాసం వాళ్ళకి కావాలి కనుక ఇక్కడ తపస్సు చేసుకుంటాను అని నిర్ణయించుకున్నారు. ఈ లోపల విశ్రాంతి కోసం అక్కడ ఉద్యానవనం ఉంది, దేవాలయానికి సంబంధించింది. అక్కడికి వెళితే అక్కడ ఒక అమ్మవారు ఉన్నారండి, త్రిపుర సుందరీదేవి. ఆవిడ దర్శనం చూస్తూ ఆనందంతో ఉమాసహస్రంలో కొన్ని శ్లోకాలు ఆశువుగా చదివేస్తాడు. అక్కడ ఒక పండితుడు యువకుడు జపం చేసుకుంటున్నాడు. ఆయన కదిలిపోయాడు ఒక్కసారి ఆ శ్లోకాలు వినగానే. వెంటనే వచ్చి అయ్యా తమరెవరు అని అడిగారు. అంటే నా పేరు గణపతి ముని అంటారు. వెంటనే పాదాల మీద పడిపోయాడు. మీ పేరు విన్నాను కానీ మిమ్మల్ని చూడలేదు, మిమ్మల్ని దర్శించాలని ఎన్నాళ్ళ నుంచో అంటే మీరే కదిలి వచ్చారు ఇక్కడ అమ్మవారి దయ వల్ల, నా జపం చేస్తుంటే కనబడ్డారు అని కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన పేరు కపాలి శాస్త్రి. గణపతి ముని జీవితంలో కపాలి శాస్త్రికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఆయన చరిత్ర తెలిసిన వాళ్ళు, కాస్త మన చరిత్ర సంస్కృతి మీద ఉత్సాహం ఉన్న వాళ్ళకి కపాల శాస్త్రి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఉమాసహస్రానికి అద్భుతంగా సంస్కృతంలో వ్యాఖ్యానం రచించిన వాడు కపాలి శాస్త్రి. నేను చెప్తున్నదంతా ఉమాశాస్త్రానికి సంబంధించి. అందుకు కపాలి శాస్త్రిని కానీ మనం తెలుసుకోలేకపోతే ఉమాశాస్త్రంలో కొన్ని విషయాలు మనకు తెలియవు. కపాల శాస్త్రం అద్భుతమైన వ్యాఖ్యానం రచించాడు. కాళిదాసు సాహిత్యానికి మల్లినాథ స్వామిసూరి ఏ విధంగా ఉన్నారో కపాలి శాస్త్రి గణపతి ముని ఉమాశాస్త్రాలు అలాగా సామాన్యుడు కాదండి. ఆయన పేరు కపాలి శాస్త్రి. ఇంకా అక్కడి నుంచి కపాలి శాస్త్రి శిష్యరికం వహించారు గణపతి ముని గారికి. ఆ తర్వాత ఆ మహానుభావుడు ఆయనతో పాటు ఆ ప్రాంతంలో ఉంటూ తపస్సుగా ఏర్పాటు చేస్తూ ఉంటే చిత్రమైన ఘట్టం జరిగిందండి. అదేమిటంటే వేలూరు నుంచి కళ్యాణ్ రాముడు అని ఆయన ఒక మెసేజ్ తెచ్చారు. ఇక్కడ ఈ కష్టం కొంచెం వేలూరు వీళ్ళు ఊరు, అక్కడ నుంచి కళ్యాణ్ రాముడు అని ఆయన వీళ్ళకి తెలిసిన వాడు. అప్పు శాస్త్రి, కళ్యాణ్ రాముడు అని ఇద్దరు, వారు రమణుల వారికి వీరికి కూడా సన్నిహితులు. వారు ఒక మాట చెప్పారు. ఇది అరుణాచలం ఉన్నప్పుడే జరిగింది కానీ సరిగ్గా స్ఫురణలోకి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు ఈయన గణపతి ముని విన్నారు, ఏదో ఉంది ప్రేరణ అనుకున్నారు కానీ ఆలోచించలేదు. అదేమిటి అంటే కళ్యాణ్ రాముడికి అనుభవం జరిగింది. తమిళనాడులో ఆర్ని అనే ప్రాంతానికి దగ్గర పడైవీడు అని ప్రాంతం. పడైవీడు అనే ప్రాంతం శక్తి క్షేత్రం. ఇప్పుడు తెలుసుకోవాల్సిందంటే ఎక్కువ పాపులర్గా తెలియబడని క్షేత్రాలు చాలా ఉన్నాయి. అలాంటి చోట్ల చాలా శక్తి దాగి ఉంది, తెలుసుకోండి. ఎందుకంటే తపోభూములు కనుక చాలా తెలియబడకుండా ఉంటాయి. మనం అంత పాపులర్ కాదండి, అక్కడే శక్తి ఉంటుంది, తెలుసుకోండి. అలా పడైవీడు సామాన్యం కాదు, అది రేణుకాదేవి శక్తి. ఆయన చెప్పిన అనుభవం ఏంటంటే, నేను ఆ పడైవీడికి వెళ్ళాను, కళ్యాణ రాముడు చెప్పిన విషయం అండి. వెళ్ళి అమ్మవారి దర్శనంకి వెళ్తే గుడి మూసింది, దర్శనం కాలేదు. నేను తిరిగి వచ్చేస్తుంటే చెరువుగట్టు దగ్గర తుప్పలలో ఒక తెగిపడిన స్త్రీ తల కనబడింది. తెగిపడిన స్త్రీ తల తేజస్సుతో ఉన్నది, నవ్వుతూ ఉన్నది, చూస్తూ ఉన్నది. నాకు ఒళ్ళు వణికిపోయి లేచి నిలబడి దండం పెట్టాను. అక్కడ దర్శనం కాలేదు, ఇక్కడ అయ్యిందా తల్లి అని. ఆ తర్వాత నేను ఈ విషయం చెప్తే చాలామంది పిచ్చిగా తోసిపుచ్చారు, కానీ మీరు గ్రహించగలరని మీకు ఈ విషయం చెప్తున్నాను అని ఆయన తెలియజేశారు. తాను ఇంత ఉమాశాస్త్రం పూర్తి చేయడం, ఈ క్షేత్రం ద్వారా వినడంలో ఏదో సందేశం ఉందేమో అనిపించింది, కానీ ఇప్పటికీ ఆయనకి నిర్ధారణ కాలే. ఇక్కడ ఉంటూ ఉంటే జరిగింది. ఎక్కడ తిరువత్తియూరులో ఉంటూ ఉండగా
అక్కడి నుంచి కబురు వచ్చిందండి. ఏమనంటే మీకు ఆ మెసేజ్ ఇచ్చినటువంటి ఆయనలో రేణుకాదేవి ఆవేశించింది. ఆవేశించి అతను పాము పడగూపినట్టు తలూపుతూ నా భక్తుడు తిరువత్తియూరులో ఉన్నాడు, వాణ్ణి ఇక్కడికి రమ్మనండి, ఆయన అనుకున్నది ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ తపస్సు చేసుకోమనండి అని చెప్పింది ఆ తల్లి. అప్పుడు వెంటనే ఈయన వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు. క్రమంగా వేలూరు చేరుకున్నారు. ఆ వేలూరు వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరారు పడైవీడికి. కొద్దిమంది మిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ చేరుకున్నారు అక్కడికి. ఆ పడైవీడు వెళ్ళినప్పుడు ఉమాశాస్త్రం కూడా పట్టుకెళ్లారు ఆయన. ఉమాశాస్త్రం ఎందుకు తీసుకెళ్లారంటే ఇంకా బయటకు తీసుకురాలేదు, పుస్తకంగా పూర్తిగా తీసుకురాలేదు. వినడం అందరూ జరుగుతోంది కానీ సంస్కరణ చేసి ఇంకా ఏమైనా శ్లోకాలు ఉంటే బాగా దిద్ది ఇంకా బాగా దాన్ని బాగు చేద్దాం అని ఒక తపన ఉంటుంది కవికి. అలాంటి తపనతో ఈ గ్రంథం అంతా సంస్కరణ చేద్దామని పుస్తకం పట్టుకెళ్ళిపోయారు ఎక్కడికి పడైవీడికి. తపస్సు చేసుకోవడం, అక్కడ పుస్తక సంస్కరణే తపస్సు అనుకున్నట్ట. ఇలాగ ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఒక భయంకరమైన కొన్ని సంఘటనలు జరిగాయి. ఇంకో ఉమాశాస్త్రం మొదటి కాలం వచ్చేసారా? ఎందుకంటే ఉమాశాస్త్రం అసలు శక్తి తెలిస్తే తర్వాత ఆవిడే నడిపించుకుంటుంది. ఆ సంఘటనలు ఏంటంటే ఈయనపై కూడాను శత్రువర్గం ఉంటారండి. వాళ్ళు ఏంది ఎవరికి ఎవడు తన మానాన్ని తాను పోతూ ఉంటే వాడిని కువ్యాఖ్య చేసేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. వాళ్ళు బంధువర్గంలో ఉండొచ్చు, ఆప్తవర్గంలో ఉండొచ్చు, బాహ్యవర్గంలో ఉండొచ్చు, శిష్యవర్గంలోనూ ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటారు ప్రమాదకారులు. ఇది గ్రహించవలసిన అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉంటూ ఉంటారు, కృతజ్ఞులై తర్వాత ఇంకో ప్రవర్తన చేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళకి అనుభవాలే. అలాంటి దుర్మార్గులు కొందరు ఉన్నారట. ఈయన పట్ల ఏదో ద్వేషం. వాళ్ళు ఫిర్యాదులు అనేకం ఫైల్ చేశారు పోలీసులో. ఏమిటంటే ఈయన దేశద్రోహి, రాజద్రోహి, విప్లవాలను రేకెత్తిస్తున్నారు, కొన్ని కుర్ర సంఘాలని కలబోసి ఉపాసనలనే పేరు పెట్టి మంత్రాలు ఇస్తూ వాళ్ళ ద్వారా దేశంలో విప్లవాన్ని రేకెత్తిస్తున్నాడు. ఈయన తపస్సు అనే పేరుతో మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొందరిని కూడా తీసుకుని విప్లవాలు రేకెత్తిస్తున్నాడు. కనుక ప్రభుత్వాధికారులు అప్రమత్తంగా ఉండాలి ఇతని విషయంలో అని మద్రాస్ మెయిల్ మ్యాగజైన్లో రాసేస్తారు రోజులు. చూసారా? ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా జరిగిందని ఇంకేం చెప్పారు. ఆయన దేశభక్తి ఒకటి ఉంది అందులో, కాదనకు కానీ ఇలాంటి ఆరోపణలు. దీన్ని ఖండిస్తూ ఆయన ఆత్మీయులు కొంతమంది హిందూలో అప్పుడు పెద్ద వ్యాసం కూడా రాశారు. కానీ ఈయనంటే పడనటువంటి అధికారులు ఇద్దరు ఉన్నారట. వాళ్ళు ఉంటూ ఉంటారండి. ఎక్కడుంటారు అంటే మహాత్ముడు తాను ఉన్న ఊళ్ళోనే శత్రువులు ఎక్కువ ఉంటారు బయట ఊళ్ళకి. ఇది కూడా తెలుసుకోండి. దీపం కింద ఎప్పుడు చీకటాయని అక్కడ ఎప్పుడు అలాగే ఉంటుంది. అదొక అవస్థ. అక్కడ ఒక శత్రువు ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్. ఇంకోడు ఉన్నాడు చిత్తూరులో, ఈయన వేలూరులో ఉన్నాడు. చిత్తూరులో చిన్నస్వామి అని పోలీస్ ఆఫీసర్. వాడికి ఎందుకు ఈయనంటే మహాద్వేషం. కొందరికి అకారణ ద్వేషం ఉంటూ ఉంటుంది. ఆ ద్వేషంతో ఒకటి అనేవట్ట, ఎప్పుడైనా సరే గణపతి ముని కాలుతో తన్ని తీసుకురావాలి. ఎప్పుడు ఈ మాట అనేవట్టండి, తన్నాలి తన్నాలి అనేవాడు, పాపపు మాట అనేవాడు. వాడు ఫైల్ చేస్తే ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈయన రచించిన ఉమాసహస్రంలో ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్టు కానీ, అంటే అప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్టు కానీ, అదేవిధంగా జనుల్లో విప్లవ భావాలు ప్రేరేపిస్తున్నట్లు కానీ, శాపవాక్యాలు కానీ ఉన్నట్టు రుజువైతే వెంటనే ఈయన్ని అరెస్ట్ చేయించి శిక్షించాలి కఠినంగా అని ఉత్తర్వు జారీ చేశారు. ఆ ఉత్తర్వును పట్టుకుని ఈ పోలీస్ ఆఫీసర్లు ఇద్దరిని నియమించారండి. వాళ్ళు మారువేషాల్లో వస్తున్నారు ఈయన పడైవీడికి సైకిళ్ళు తొక్కుంటూ. చూడండి, ఆర్నీ నుంచి వస్తున్నారు. అక్కడ ఆర్నీ అనే ప్రాంతం నుంచి మారువేషాల్లో వస్తున్నారు. వాళ్ళ పని ఏమిటంటే ఉమాశాస్త్రంలో అవి కనబడితే వాటిని ఆధారంగా చేసుకుని నేను కఠినంగా శిక్షించాలి అని. అలా వాళ్ళు సైకిళ్లలో మారువేషాలు వస్తూ ఉంటే ఈయన అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన విషయం గమనించిన ప్రదక్షిణ ఆపలేదు. ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క చిన్న శ్లోకం చదువుతూ వచ్చారు. సురశిరశ్చరచరణ రేణుక జగదధీశ్వరి జయతి రేణుక. ఈయన రేణుక గురించి చెప్పిన విషయంలో చాలా ఉన్నాయి. ఉమాశాస్త్రాంశంలో ప్రస్తావన చేస్తాను. ఆయన రేణుక అంటే చిన్నమస్తాదేవి అని. ఆ కథంతా జమదగ్ని పరశురాముడి చరిత్ర అంతా ఒక యోగ రహస్యం. చిన్నమస్త అంటే యోగ రహస్యం. అది మస్తకం విడిగా కనబడ్డం అనేటువంటిది శరీర బంధం నుంచి వెలువడితే కపాలం యొక్క స్థితి, అది రహస్యం. అది పడైవీడు క్షేత్రం చూసిన కపాలం వలె ఉంటుంది. ఒక క్షేత్రంలో రహస్యాలు. అక్కడ సరిగ్గా ఆజ్ఞాచక్రం లాగా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడే ఉంది రహస్యం. దాని పేరు కుండలిని నది. నది పేరు కుండలిని. ఇంకా చూడండి అక్కడ. అంటే భారతదేశంలో ఒక్కొక్క క్షేత్రంలో ఎలాంటి అద్భుతాలు ఉన్నాయో తెలుస్తుంది. ఇలాంటి అద్భుత క్షేత్రాలున్న నా భారతదేశం ఎంత గొప్పది. అది పడైవీడు మహిమ అని. మొత్తానికి అమ్మవారిపై రేణుకాదేవిపై రచన చేస్తూ వచ్చారు. ఇప్పుడు సైకిళ్ళలోకి వచ్చి, గురుగారు మీరు ఉమాశాస్త్రం రచించేస్తా వినాలనుంది అని. చిత్రం ఏంటంటే ఈయన వచ్చి కూర్చున్నారంటే అక్కడ ఉమాశాస్త్రం ఉంది, కానీ వాళ్ళు చూడలేదు ఉమాశాస్త్రం. చూసుంటే మాత్రం వాళ్ళు వెంటనే అందులో శోకాలు తీయడం ఇవన్నీ జరిగేది. కానీ అక్కడ ఆయన
వాళ్ళు అక్కడ కూర్చోగానే సైగ చేసేట. దొరస్వామి అని గణపతి ముని గారికి పరిచారకుడికి అక్కడ ఉండేవాడు, సహాయపడుతూ శిష్యుడు. ఇలా చూసేట. చూసిన వెంటనే ఆయన అర్థం చేసుకుని సైగా ఉమాశాస్త్రి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న విషయం కానీ తీసుకువెళ్ళిపోయాడన్న విషయం కానీ ఆ వచ్చిన అధికారులు గమనించలేదండి. అది ఏదో వల్ల ఉమాదేవి యొక్క శక్తి వల్ల ఆ విషయాన్ని గ్రహించలేదు, వాళ్ళు గమనించలేదు అక్కడ. అది అక్కడ శక్తి పనిచేసింది, వాళ్ళు అక్కడ ఉన్నదే గమనించలేదు. తర్వాత వాళ్ళది అన్నారు, మీరేమీ కపటం అక్కర్లేదు, నాకు కపటం లేదు. మీరు పోలీస్ వాళ్ళు మారు వేషాలు వచ్చారు, నాకు తెలుసు. నేను ఉమాశాస్త్రంలో అధర్మం నశించాలి, ధర్మం కాపాడబడాలి, నా దేశం బాగుండాలి అనుకున్నాను. ఇది తప్ప? ఇది ఆయన అన్నమాట. ఇదేం తప్ప అంటే ఇప్పటికి మనం అనుకోవాలి. అధర్మం ఎవరికైనా ఉందనుకోండి, వ్యక్తికి దోషం అవ్వచ్చు, వాడు పోయాడు, దేశం క్షేమంగా ఉండాలి. ఇది తప్ప అన్నారు. ఇంతే. నేను అమ్మవారిని కీర్తించుకున్నాను. ఉమాశాస్త్రంలో సారాంశం ఇది. ఇన్ని చెప్పేట. వాళ్ళు వెంటనే పాదాలకు నమస్కారం చేసి వెళ్ళొస్తాం మహానుభావాన్ని వెళ్ళిపోయారండి ఇక్కడ. ఆ తర్వాత ఆ రాత్రి వాళ్ళు వెళ్ళిన వెంటనే పిలిచి ఏది పుస్తకం అన్నాడు. నేను అక్కడ నదీ తీరం దగ్గర ఇసుకలో దాచిపెట్టేశానండి వాళ్ళని అన్వేషించకుండా అని. చీకటి అయిపోయింది కదా, రేపు పొద్దున్న తీసుకుందాం అనుకుని వీళ్ళందరూ పడుకున్నారు. రాత్రికి రాత్రి కొండలు నిన్నది పొంగి పుస్తకం కొట్టుకుపోయింది ఉమాశాస్త్రం. చూడండి, ఉమాశాస్త్రం పుస్తకానికి ఎంత కథ ఉంటే ఉమాశాస్త్రం కథ ఏమిటో. సరే, పుస్తకం కొట్టుకుపోయింది. పొద్దున్న నిద్రలేచాక నిజంగా ఒక మహానుభావుడు తపస్సు చేసి 1000 శ్లోకాలు రచిస్తే ఆ పుస్తకం పోతే ఎలా ఉంటుందో స్థితి ఊహించండి. పొద్దున్న లేచి శిష్యుడు వచ్చి ఏడుపుతో వణికిపోతూ చెప్పాట, గురుగారు పుస్తకం పెట్టించట్లేదు, నది వచ్చి కొట్టుకుపోయింది మొత్తం కూడా. రాత్రికి రాత్రి పొంగింది. చిన్న నది పొంగి రాత్రికి రాత్రి వరదలు వచ్చే నది కాదు. ఆనందపడిపోయింది గణపతి పని. రేణుకాదేవి నా ఉమాసహస్రం స్వీకరించింది, కుండలిని నది రూపంలో పొంగి స్వీకరించింది అని. అయితే వారు అక్కడ ఉంటే నారాయణ ఘనపాటి కూడా వచ్చారు అప్పుడు ఆ సమయంలో. ఆయనతో మాట చెప్పారట, చూడు మీరు తొందరగా రమణుల వద్దకు వెళ్ళి నా ఉమాసహస్రం అమ్మ స్వీకరించిందని చెప్పండి, కానీ నా స్మృతిలోంచి మాత్రం ఉమాసహస్రం పోలేదని చెప్పండి అన్నాడు. అది ఆయన మేధస్సు అండి. తన స్మృతిలోంచి పోలేదు కానీ ఆ శ్లోకములు. ఈ మాట చెప్పండి అంటే సరే అని అటు ఆయన వెళ్ళారు. ఇక్కడ ఈయనకి వార్త వచ్చింది, ఆయనకి కుమార్తె పుట్టింది అని. గణపతి మునికి వేలూరులో వాళ్ళ భార్య కుమార్తె పుట్టింది. ఈ విషయం తెలుసుకుని మైలలో ఉన్నాను కానీ తపస్సు లేదు గనక ఆయన మళ్ళీ వేలూరు చేరారు. అక్కడ పుణ్యాహవచనం మైల అన్ని తీరిపోయిన తర్వాత మళ్ళీ తపస్సుకి పడివేడు చేరుకున్నారు. ఈ చేరుకున్న విషయంలో ఒక అద్భుతమైన అంశం ఇక్కడ జరిగాయి. అమ్మ దర్శనం కోసం ఆయన పడ్డ తపన చాలా చాలా ఉన్నదనుకోండి. ఆ సమయంలో అమ్మ దర్శనమిచ్చింది. ఆ దర్శనమిచ్చిన వైనం చాలా అద్భుతం. ఆ మహాత్ముడు ఒక దశలో వెన్నులో తీవ్రమైనటువంటి వేదన కలిగింది. తపస్సులో ఇలాంటి వస్తూ ఉంటాయి, అది శారీరక రుగ్మతలు అనుకోవడానికి లేదు. యోగంలో శరీరంలో కలుగుతున్న ప్రకంపనలు మార్పులు. అతడు శవాసనంలో పడుకున్నాడు. ఆ సమయంలో ఒక స్త్రీమూర్తి అక్కడ దర్శనం ఇచ్చింది, మహాతేజోమయమైన మూర్తి. ఆవిడ దర్శనం వచ్చినప్పుడు తన శరీరం పెరిగినట్టు అనిపించింది. ఆవిడ అక్కడ కూర్చొని కుడి తొడ మీద గీత గీసేట గోరుతూ నెత్తురు చిమ్మేలాగా. అప్పుడు ఇతడి నుంచి ఆ సూక్ష్మ శరీరం లేచి ఆమెతో పాటు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఏకముఖ కుమారస్వామి ఆలయం ఉంటే ఆ స్వామి యొక్క బల్లెం తీసి చేతులు పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ రెండవ తొడకు కూడా అలాగే గీసి అక్కడ ప్రదక్షిణ చేయించి రావడం కనిపించింది. తర్వాత ఆయనకి మళ్ళీ వచ్చింది స్వప్నమేమో అనుకుంటే 2 తొడల మీద రక్తం ఓడుతున్న గీతలు ఉన్నాయి. చిత్రమే, అది స్వప్నం కాదు మహాత్ముల విషయంలో. అది రేణుకా దర్శనం. అక్కడ ఆయనకి ఒక అద్భుత మంత్ర దర్శనమైంది, మంత్ర ద్రష్ట అయ్యారు. అది ఋగ్వేదంలో చెప్పబడేటువంటి ఇంద్రమంత్రం, ఇంద్రాణీదేవి యొక్క స్ఫురణది. ప్రచండ చండి, ఇంద్రాణి, చిన్న మస్తాయి, పెద్ద యోగ రహస్యాలు. ప్రస్తుతం ఎక్కువ విషయాలు అక్కర్లేదు, ఇంత తెలుసుకుంటే చాలు. మంత్ర ద్రష్ట అయ్యాడు మహానుభావుడు. తర్వాత అక్కడి నుంచి తిరిగి వేలూరుకు చేరుకున్నాక చిత్రం ఏంటంటే, చిత్తూరులో ఈయనంటే మహాద్వేషకుడు ఉన్నాడని చెప్పాం. తంతాన్ అనేవాడు తెలుసు కదా, ఎవరు చిన్నస్వామి. ఆయనకి ట్రాన్స్ఫర్ అయి వేలూరు వచ్చాడండి. వాడి పండగే పండగ. ఇంకా నాకు ఇక్కడ అధికారం వచ్చేసింది. ఇదివరకు నేను ఎక్కడుంటూ వేలూరు అధికారుల్ని ప్రేరేపించి ఎన్నో నడిపాను, నా వల్ల కాలేదు. ఇప్పుడు నేను వెళ్ళి నా ముచ్చట తీసుకుంటాను. ఆయన అలాగనే ఇరికించి ఖైదు చేసి హింసించాలి అనుకున్నాడు. ఆయన అలా వచ్చి కూర్చున్నాడని తెలిసి ఇంట్లో వాళ్ళు కూడా మీరు ఎక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేవారట. సరే అని ఆయన ఇది కూడా ప్రేరణేమో, నేనేమో అమ్మవారు ఉన్నారని ధైర్యంగా కూర్చుంటే ఈ వెళ్ళిపో అని చెప్పడం కూడా ప్రేరణేమో అనుకుని ఆయన హంపి క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆయన ట్రైన్లో ఒక దొంగ, ఆయనతో పాటు ఇన్స్పెక్టర్ హంపీరావు, అతను తలుపు తీసి ఈయన్ని చూసి మీ పేరున్నట్ట గణపతి అనగానే కాళ్ళ మీద కొట్టాట. మహానుభావ, నేను బొబ్బిలి ప్రాంతం వాడిని,
ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను, మీ గురించి చాలా విన్నాను, క్షమించండి మా దోషానికని ఆయన ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చి శిష్యుడే మంత్రోపదేశం పొందాడు. ఇక్కడ ఎవరిని అనుగ్రహించడానికి ఏం చేస్తుంది తల్లి. అయితే తిరిగి ఆయన వేలూరు చేరుకున్నారు. అప్పటికి చిన్నస్వామి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలియగానే ఉమాశాస్త్రంలో ఒక శ్లోకం గుర్తొచ్చింది రెండేనికి. వైరి గణ నిర్దళన ఖడ్గవరపాణి వాససి పదోర్దశన వాసి సోణి నేత్రమిష పావక విశేషిత లలాటే పాపమఖిలం జగి మృగాధిపతి ఘోటి. ఇది శ్లోకం చెప్పాను లేదు ఉమాశాస్త్రం. వెళ్ళిపోతున్న ఉమాశాస్త్రంలోకి. వైరిగణ నిర్దళన ఖడ్గవరపాణి శత్రువుల్ని ఛేదించేటువంటి ఖడ్గాన్ని పట్టుకున్న తల్లి. నేత్రమిష పావక విశేషిత లలాటే కన్ను పెట్టుకున్నానే నెపంతో నిప్పుని పెట్టుకున్న తల్లి పాలభాగంలో అన్నారు. ఇక్కడ పాపమఖిలం జగి మృగాధిపతి ఘోటే. మృగాధిపతి ఘోటే అంటే సింహాన్ని గుర్రంలా చేసుకు సంచరించే తల్లి పాపముని పోగొట్టమ్మా అని శ్లోకం గుర్తుకొచ్చిందండి ఆయనకి. ఇందులో కనిపెట్టే తల్లెవరు? ఇది చిత్రం. ఈ శ్లోకం గుర్తుకొచ్చింది, స్మరించుకుని ఊరుకున్నారు. తర్వాత వార్త ఏంటంటే ఆ చిన్నస్వామి భయంకరమైన ప్రమాదంలో మరణించాడు. మహాత్ములతో పెట్టుకుంటే ఎంత ప్రమాదం చూడండి. నేను చెప్పించలేదు, ఏమీ లేదు. ఉమాశాస్త్రంలో శక్తి ఉంది, తన భక్తుల్ని కాపాడే శక్తి ఉంది. ఉమాశాస్త్రం పారాయణ చేసిన వాళ్ళకే రకరకాలుగా అమ్మ అనుగ్రహిస్తుంది. అంత రహస్యాలు ఉన్నాయి. ఏ ఏ ఘట్టములు, ఏ ఏ శతకములు, ఏ స్తబకముల్లో ఏ శక్తి ఉందో కూడా ఇక్కడ రేపటి నుంచి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ శ్లోకాల్లో విశేషం ఉండదు. ఉమాశాస్త్రంలో అదొక మందులు పెట్టి రోగాలకి, దరిద్రాలకి, బాధలకి ఒక్కొక్క దానికి కావాల్సినవన్నీ అందులో ఉన్నాయి. అవి తీసుకుని వాళ్ళంతా వాళ్ళు సాధన చేసుకునే వాళ్ళు కొందరుంటే, కొందరికి గురువుగారి ఈయనే రాసిచ్చేవాట కొన్ని శ్లోకాలు. లేకపోతే ఈయనకు స్ఫురించిన ఈ శ్లోకం మహిమ ఎంత చూపించిందని శత్రుబాధ లేకుండా చేసింది. మరొకటి, ఈయన దగ్గర రాస్తున్న దశలోనే విని ఆనందించిన ఒక భక్తుడు, వేద పండితుడు ఉండేవారు, నారాయణ ఘనాపాట. ఆయనకి స్వప్నంలో అమ్మవారు కనబడ్డారు. ఆయనకు జరిగిన అనుభవం చూడండి. కనబడగానే ఆనందంతో ఉమాశాస్త్ర శ్లోకం చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆవిడ విని, నాకు ఈ శ్లోకాలు కావు, ఒక శ్లోకం ఉంది ఉమాశాస్త్రం చెప్పుని అడిగింది ఆవిడ తల్లి. అడగడం ఏంటంటే, గణపతి విషయంలో ఆయన రచించినటువంటి ఒక శ్లోకం ఉన్నది, అది కావాలి అని అడిగి మరీ చెప్పించుకుందా తల్లి. ఇది ఒక గ్రహించవలసిన విషయం. అంటే ఆ గణపతయే స్తనఘటయోహో అన్న శ్లోకం ఉంది, చెప్పుంది ఆవిడ. ఇప్పుడైనా మనం రచించిన కవిత్వం ఎవరో మెచ్చుకుంటే కాదండి, దైవం మెచ్చుకుని అంటే ఇంకెంత గొప్ప విషయం అది. నాకు ఆ శ్లోకం చాలా ఇష్టం, చెప్పుంది అమ్మవారు. గణపతయే స్తనఘటయో పదకమలే సప్తలోక భక్తేభ్య అధరపుటే త్రిపురజితే దధాతి పీయూషమంబత్వం అనే శ్లోకం. ఆ శ్లోకం ఒకసారి చదువు. ఒక పదం అన్నది అమ్మ చెప్పు అంటే నేను చెప్పేట. అలా నాకు అమ్మ అడిగింది, నేను చెప్పాననే విషయం ఇంతో చెప్పుకున్నాడు ఆయన నారాయణ గణపతి. మొత్తానికి ఎన్ని మహిమలు ఉమాశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నాయి చూడండి. అంటే రక్షించగలిగే శక్తి కానీ ఇది కానీ చాలా చాలా మొత్తానికి ఉమాశాస్త్రంలో మనకి కనబడుతున్న అంశము. ఇలాంటి ఉమాశాస్త్రంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ఉమా సహస్రంలోకి ప్రవేశించాం. ఉమా ఒక్క నామానికి అర్థం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అవసరం ఉన్నది. ఎందుకంటే లలితా శాస్త్రం మొత్తం మీద రహస్యనామాలు అని చెప్పబడే వాటిలో ఉమా ఒకటి. లలితా శాస్త్రనామమే రహస్యనామం. రహస్యనామం అనే మాటకి దేంట్లో అయితే మంత్రశాస్త్రము, బ్రహ్మ విద్య దాగి ఉంటుందో దాన్ని రహస్య శాస్త్రం అంటారు. రహస్యం అంటే చెవుల్లో చెప్పుకునేవి, తలుపులు వేసుకుని చదువుకునేవి అని అర్థం కాదు. ఇక్కడ అలాగే ఉపదేశం లేకుండా చేయకూడదండి అనేది రహస్యం అని కూడా అర్థం కాదు. ఇక్కడ రహస్యం అనే మాటకి వేదాంత శాస్త్రము, మంత్రశాస్త్రము, ధర్మశాస్త్రము ఈ మూడింటికి రహస్య శాస్త్రములని పేర్లు. లౌకిక విద్యలకి ప్రకట శాస్త్రములని పేర్లు. భౌతికంగా ప్రూవ్ చేయగలిగేవన్నీ కూడా ప్రకట శాస్త్రములు. సూక్ష్మ విద్యలు ఏవైతే ఉంటాయో అవి రహస్య శాస్త్రములు. అందులో ధర్మశాస్త్రం మొదటిది, దానికంటే సూక్ష్మం మంత్రశాస్త్రం, దానికంటే సూక్ష్మం తత్వశాస్త్రం. ఈ మూడు ఏది ఉంటుందో అది రహస్యం. అలాంటి రహస్యనామముల్లో ఉమా ఒకటి అని చెప్పారు. అలా ఉమా, శివ, లలిత ఈ మూడు కూడా రహస్యనామములు. ఇంకా కొన్ని ఉన్నాయి. భవానీ ఒకటి రహస్యనామం. భవానీ, ఉమా ఈ రెండు, శివ ఈ మూడు ప్రధానం. లలితాదేవికి సంబంధించిన మూడు రహస్యనామాలు. ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. ఉమా ఈ పేరు ఎంచుకోవడంలో ప్రత్యేకత ఉన్నది. ఉమా అనేది మహామంత్రం. అంతేకాదు ఏదైనా దోషాలు జరిగినట్టు అనిపించితే మనం ప్రయత్నించినా మనకు తెలియకుండా ఇవి జరుగుతాయి. ఒక యజ్ఞం చేసినా, జపం చేసినా, స్తోత్రం చేసినా, పూజ చేసినా వాటి వల్ల వచ్చే సత్ఫలితం ఏంటో తెలియదు. కానీ ఏ పొరపాటు చేస్తే ఏమొస్తుందని భయం ఉంటుంది కదా. ఎంత జాగ్రత్త పడే జరుగుతుందండి. ఎంత జాగ్రత్త పడి మీరు జాగ్రత్తలు తీసుకుని సాధన చేసినా చివరికి మాత్రం యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం భవేత్ మంత్రహీనం క్రియాహీనం భక్తి అని అనాల్సిందే. నేను అనక్కర్లేదండి, ఇప్పుడు బాగా చేశాను అనుకున్నావా, అదుగు దోషం, అది అహంకార దోషం వచ్చింది.
అందుకు జాగ్రత్త పడాలి, పడినా దోషాలు వస్తాయి. ఆ దోషాలు పోవాలంటే ఏం చేయాలి అంటే లలితా సహస్రనామం చేసినా ఏం చేసినా ఉమానామాన్ని 10 మార్లు కానీ పఠిస్తే ఆ దోషం పోతుంది. అది కూడా ప్రత్యేకమైన విషయం తెలుసుకోవాలి. ఏదో రహస్యం ఉన్నది ఉమానామంలో. నిజానికి ఒక్కొక్క నామానికి అర్థం చెప్తూ శాస్త్ర ప్రమాణంగా, అంటే లాగి పీకి పీకి దురన్వయాలు చేయకుండా శాస్త్రపరమైన సమన్వయాలతో ఉమానామానికి అర్థం చెప్పుకుంటే మనం ఇవాళ ఉమానామాన్ని అనుష్ఠానం చేసిన ఫలితాన్ని పొందుతాం. ఇందులో సందేహం లేదు. ఒక నామాన్ని అర్థ వివేచనతో మననం చేస్తే దానిని పారాయణం అంటారు. అదే పఠించడం కాదు, భావనాత్మకంగా వివేచన చేయాలి. ఒక నామాన్ని విశ్లేషించి గ్రహించి ఇది ఈ నామము అని ఆస్వాదించాలి. నామాన్ని ఉచ్చరించడం కాదు, ఆస్వాదించాలి. ఆ నామాన్ని ఆస్వాదిద్దాం. ఉమా ఎంత గొప్ప నామమో, ఎన్నెన్ని ఉన్నాయి ఇందులో. అందుకు ఉమా అనే మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఉమేతి మాత్ర తపసో నిషిద్ధ పశ్చాదుమాఖ్యాం సుముఖీ జగామ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. ఏమనంటే ఆవిడ తపస్సు చేయడానికి బయలుదేరిందండి. ఎవరు? అమ్మవారు. అప్పుడు ఇంకా ఉమా కాలేదు కదా, కానీ అప్పటికే ఆవిడ ఉమా. అది రహస్యం. తపస్సు చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు తండ్రి అన్నట్ట, నువ్వు చూసావు ఇన్నాళ్ళు పరిచర్యలు చేసే శివుడికి ఆయన లొంగిరాలే, నీ అందానికి లొంగలేదు, నీ సేవకి లొంగలేదు. కాబట్టి ఆయన నిన్ను చేపడతాడు, సంసారంలోకి వస్తాడన్న ఆశ వదులుకో, తపస్సొద్దు. నీ కళ్ళ ముందే మన్మధుడిని తగలబెట్టేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. నువ్వు సార్వభౌమ పుత్రికి కనుక నీకు తపస్సులు వద్దన్నట్ట. అప్పుడు ఆవిడ అంది, నీ కూతుర్ని నేను అన్నది. అంటే కొండలరాజు కూతురు. కొండ అంటే గట్టిగా ఉంటుంది, నా పట్టుదల కూడా నీకు కొండంత గట్టిదే కనుక నేను మానను, తపస్సు చేస్తాను అన్నది. ఇంట్లో ఉంటూ బాధపడుతూ కృషించే కంటే తపస్సుతో కృషించుకోవడం మంచిది కదా. ఆయన మగవాడు కనుక నిబ్బరించుకుని సరే అమ్మకి చెప్పండి అన్నాడండి. సరే అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను అందుట. అమ్మ కూడా వద్దంది. వద్దన్న మాటకి నేను వెళ్ళొస్తాను మరింత గట్టిగా చెప్పింది. వెళ్ళిపోతూ ఉన్నది, చెయ్యి పట్టుకుంది తల్లి. దుఃఖం కడువు గొంతు నిండా నిండిపోయింది మేనాదేవికి. ఊ మా అన్నదినండి. ఇంతే ఇక్కడ ఊ మా యతో నిరస్తా తపసే వనంగంతుంతు మేనయ ఉమేతి తేన సోమేతి నామ ప్రాప తదా సతి సా ఉమా ఇది నామ ప్రాప. ఊ అంటే అర్థం సంబోధన, ఓయ్ అన్నట్టు. దుఃఖం బాగా అన్నప్పుడు మాట్లాడే ఓ అన్నట్టు. ఓయ్ మా అంటే వద్దు అని అన్నట్టు. మా ఓ వద్దు అన్నది. ఇంతేనండి. అదే నా పేరమ్మా అన్నది. అంటే ఇక్కడ పట్టుకోవాల్సిన అర్థమే. కనుక ఉమానామం ఎప్పుడు వచ్చిందంటే తపస్సును వద్దు అంది గనక ఉమానామం వచ్చింది. తపస్సు కొద్దన్నది అనేది ఉమానామానికి అర్థమైతే అది మంత్రం ఎలా అవుతుందండి? ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. అదే నా పేరమ్మ అని అమ్మనడంలో అర్థం ఏంటంటే, నువ్వు మా అని ఇప్పుడు ఒక అర్థంలో అన్నావు, వేదంలో నా పేరు అలాగే ఉంది ఉమా అనేది. నేను ఇక్కడ నీకు ఇక్కడ పుట్టక ముందే నా పేరు ఉమా పో అన్నది. ఇది అనమాట రహస్యం. పుట్టక ముందే ఉన్న పేరు, ఆ ఉన్న పేరునే ఈవిడ దుఃఖంతో ఉమా అన్నది. అంటే ఈవిడికి ఉందని కూడా తెలియదు ఈ తల్లికి, కానీ ఎదురుగా తల్లి ఉంది గనక ఈవిడిని వచ్చింది ఆ మాట వచ్చింది. కరెక్టే, తెలియకుండా వచ్చింది అసలు అమ్మ పేరు. ఇదే నా పేరమ్మా అంది. ఎక్కడుందమ్మా అంటే ఎప్పుడో ఉపనిషత్తుల్లో వేదాల్లో ఉన్న పేరే అది. కనుక ఉమా అనేది అలా వచ్చింది. మరి వేదాల్లో ఏ అర్థంలో చెప్పుంటారు? ఎక్కడైతే వద్దు అని అర్థం, ఇదే అర్థం. ఓయ్ వద్దు అని మనం జపించుకుంటాము ఉమా అంటే. ఆవిడంటే సరిపోయింది ఆవిడకి అక్కడ. మరి ఓయి వద్దు అనేది మంత్రానికి ఏమిటండి అర్థం ఉండద్దు? అంత అర్థం లేని పేరు ఉంటుంది మా అమ్మకి. మా అమ్మకి అర్థం ఉన్న పేరుంటుంది, శక్తి ఉన్న పేరుంటుంది, మంత్రమయమైన పేరుంటుంది మా అమ్మకి. కనుక ఉమా అనే నామంలో విశేషమైన భావాలు మంత్ర వేద పురాణాలు మూడు చెప్తున్న అంశముల ప్రకారంగా మనం వివేచన చేసుకున్నాం. ఉమా అనేది దేవీ ప్రణవం. ఇది పెద్ద రహస్యము. దేవీ ప్రణవం, అమ్మ యొక్క ప్రణవాక్షరం. దేవీ ప్రణవం ఉమా అన్నారు. ఎలాగూ అంటే దీని లింగ పురాణంలో వాక్యం ప్రమాణం. అకార ఉకార మకారాహ మదియే ప్రణవే స్థితా. శివుడు చెప్తున్నాడు నా ప్రణవం ఓం అన్నాడు. అంటే పరబ్రహ్మముగా ఆయన యొక్క ప్రణవము ఓం. నాలో ఉన్నవి అకార ఉకార మకారాహ మదీయే ప్రణవే స్థితా. ఉకారంచ మకారంచ అకారంచ క్రమేరితం త్వదీయ ప్రణవం విద్ధి త్రిమాత్రం ప్లుతముత్తమం. ఇది చెప్పాడు. ఏమని? అకార ఉకార మకారాలు నా ప్రణవంలో ఉన్న అక్షరాలైతే నీ ప్రణవం ఉకార మకార అకారములతో ఉన్నటువంటిది. ఉమా అ ఉమా అక్కడ వస్తున్నమాట ఉమా అవుతున్నది. ఇది నీ ప్రణవం అన్నారు. కనుక అమ్మ ప్రణవం ఉమా. కనుక ఉమా అనుకుంటే అమ్మ ప్రణవమే అది ఇక్కడ. ఇంకా ఓం అనడానికి చాలా నియమాలు ఉన్నాయి. కేవలం సన్యాసులు మాత్రమే కేవలం ఓంకారాన్ని చేయాలి.
గృహస్థులైన వారైతే సరైనటువంటి సంప్రదాయాలతో అధికార భేదములతో కేవల ప్రణవం గృహస్థు ఎప్పుడు చేయకూడదుట, ప్రణవ సహితంగా ఇంకో మంత్రం చేయాలి గృహస్థైన వాడు. ఎందుకంటే ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు కనుక. నివృత్తి మార్గగామికి ప్రణవం తప్ప మరే మంత్రము లేదు. ఇవన్నీ రహస్య విషయములు. ఎవరైనా చేసుకోదగ్గ మంత్రం ఉమా. ఎంత బాగుందండి. కనుక దీనికి ఏ నియమం లేదు, కానీ అంత శక్తి ఉంది దాంట్లో. అందులో ఉన్న 3 అక్షరాలు ఇందులో ఉన్నాయి, ఇంకేమిటి. అందుకే ప్రణవవర్ణస్య వ్యత్యాసరూప అని వేద భాష్యకారులు ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. అంతేకాదు ఉమాశక్తి ఎంత గొప్పది అంటే, గట్టిగా అనకూడదు కానీ, ఓంకార సార శక్తిత్వాత్తు మేర ఉమేతి పరికీర్తిత. గొప్ప మాట చెప్పాడు. ఓంకార సార శక్తి ఉందిట. ఓంకారం యొక్క శక్తి ఉమా. ఇంకేం కావాలి, మనకు కావాల్సిన శక్తే. ఒక పండులో రసంలాగా ఓంకారంలో ఉమా. అంటే ఇక్కడ తెలుసుకోవాలి, కావలసిన రసమే, అసారమే. ఓంకార సార శక్తిత్వాత్. అంతేకాదు ఇంకొక అద్భుతమైనటువంటి నిర్వచనం యోగశాస్త్రంలో చెప్తున్నారు. ఆ విషయంగా గ్రహించే ఓపికన్న వాళ్ళకి పనికొచ్చే విషయం, ఎలాగైనా అద్భుత విషయం. సుప్తానామత బుద్ధీనా అమాత్రోచ్చారణాత్ హృది నిత్యం త్రైలోక్యభూతానాం ఉమేతి ఇందు కళోచ్యతే. ఇది దీని రహస్యం ఏంటంటే, దీనికి వ్యాఖ్యానం రచిస్తూ భాస్కర్ రాయల వారు చెప్తున్న విషయం. సర్వప్రాణినా స్వాపే బోధేవ హృది అనాహతనాదాత్మన అకారాది మాత్రాత్రయ శూన్యస్య ప్రణవనాద భాగస్య శబ్దబ్రహ్మాత్మకస్య నిత్యం ఉచ్చారణాత్ అని ఇక్కడ చెప్పాడు. ఉమాశబ్దానికి వ్యాఖ్యానంలోనే వస్తున్నది. దీని అర్థం ఏంటంటే, సర్వజీవులు లోమ్మని బయటకు అంటారు. వీళ్ళు అనకపోయినా లోపల కూడా అంటూ ఉంటుంది. ఇది అజప అంటారు. లోపల ఒక నాదం ఎప్పుడు మోగుతూ ఉంటుంది. అక్కడ మోదుకున్న నాదానికి అకారాది మాత్రాత్రయ శూన్యస్య అన్నాడు. అకార ఉకార మకార మాత్రలు ఉండవు, అక్కడ ఉంటుంది అది శబ్దం. అది సర్వప్రాణిన స్వాపే బోధేవ. మనం అనుకుంటే మెలకుగా ఉంటే తెగ శబ్దం చేస్తానని, పడుకున్న శబ్దం చేస్తాను. గురకల గురించి నేను చెప్పట్లేదు. పడుకున్నా లోపల ఒక శబ్దం ఉంటుందట, నాదం. అది ఎక్కడుంది అంటే హృది. హృది అనాహత నాదాత్మనా. నీ హృదయంలో అనాహత నాదాత్మంగా ఉంటుంది. ఆ హృదయం ఎక్కడుంది? మొన్న ఈ మధ్య బ్రహ్మసూత్రంలో 12 రోజులు చెప్పుకున్నాం. ఇందులో కొందరు ఉంటుంటారు, దహర విద్య చాలా ఉంది అన్నది. అన్నింటికీ ఒక లింక్ అదే. ఆ దహరమునందు ఉంటుందండి దహరాకాశ రూపిణి. ఆ దహరాకాశంలో ఆ శబ్ద బ్రహ్మముగా ఉంటుంది సార్. ఆ నాదం లోపల ఉంటుంది. ఆ నాదం పోతే మన లేవము. ఆ దహర విద్యగా అక్కడ ఉంటుంది ఆవిడ. ఆ నాదమే ఉమా అని చెప్పబడుతున్నది దహర విద్యలో. అక్కడ దహరాకాశంలో ఉన్న స్వరూపం శివుడు. దానిలో ఈ నాదరూపమైన కళగా ఉన్నది చంద్రకళ. అంటే దహరాకాశ రూపుడైన శివుడికి ఈ నాదరూపమైన కళగా ఎవరున్నారో ఆవిడుమా. ఇప్పుడు చంద్రశేఖరుడు ఏమిటో అర్థమైపోయింటుంది. చంద్రశేఖరాయ నమః, చంద్రశేఖరమాశ్రయే. అందుకే దహరాకాశస్య శివస్య శిరసి ఇందుకళ బిందు రూపేణ స్థిత. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట సుప్తానాం అదబుద్ధీనాం అనేది యోగ ఉపాసనా శాస్త్రములు చెప్పిన అంశం. అక్కడిది ఈ విషయం. కానీ అమ్మవారు ఓంకారసార సర్వస్వము ప్రతి జీవుల్లో ఉండేటువంటి నాదరూపిణి. కానీ ఉమా అనేటప్పుడు మనలో ఉన్న అనాహత నాదరూపిణి నా తల్లిని మనం దర్శించగలం. ఇదొక విషయం. ఇంకొకటి ఉమా మాటకు అద్భుతమైన మరొక అర్థం ఉన్నది. ఉ మా. ఇందులో ఉహు అనేది ఉత్తమ అనే అర్థం. ఉహు ఉత్తమాత సా మా చిత్తవృత్తిశ్చేతి. ఉ మా అంటే ఉత్తమమైన చిత్తవృత్తి అని అర్థం. చిత్తవృత్తులు అంటే మన చిత్తం చేసే రకరకాల క్రియలు ఎన్నో ఉన్నాయి. మన మనస్సుకు బోల్డ్ పనులు, పనికిమాలిన పనులే అన్నీ. ఏదైనా ఉత్తమమైన చిత్తవృత్తి ఉంటే అది ఉమా. అది ఉమానామం అంటూ ఉంటేట చిత్తవృత్తులు ఉత్తమమవుతాయి. చిత్తవృత్తి ఎప్పుడు ఉత్తమమవుతుంది? ఇది తెలియాలి. మనకు మోక్షం ఇచ్చినా చిత్తమే, బంధం ఇచ్చినా చిత్తమే. అంతే కదా. ఒప్పుకోకేం చేస్తాం? చిత్తం చిత్తం ఒప్పుకోవాల్సిందే చిత్తాన్ని. ఈ చిత్తం ఉత్తమ వృత్తి వెళ్ళడం. ఉత్తమ వృత్తి అంటే పరబ్రహ్మాభిముఖము. ఇదొక్కటే. పరబ్రహ్మాభిముఖంగా మీ చిత్తం తిరిగిందా బ్రతుకు బాగుపడుతుంది. ఇంకా అదొక్కటే తిరగడం వరకు జస్ట్ తిరిగిందా అయిపోయిందండి. కిందకి దిగుతున్న కొండలని ఒక్కసారి వెనక్కి తిరిగి పైకి వెళితే అది ఉమా. ప్రపంచం వైపు దేవుళ్ళాడుతున్న చిత్తవృత్తి ఒక్కసారి పరమాత్మ వైపు తిరిగితే ఉమా. అలాగ ఉత్తమమైన చిత్తవృత్తిని ఉమా అని అంటారు. ఆ చిత్తవృత్తి కలిగించే తల్లి ఉమా. ఎందుకంటే ఆ తల్లే ఉమాగా తపస్సు చేసిన శివుడి కోసం. అందుకే ఆవిడ శివుడి కోసం తపస్సుకి వెళ్ళేటప్పుడు మాత్రమే తల్లి ఉమా అన్నది. అంటే శివుడు అనబడే వైపు ఆవిడ తపస్సుకు వెళ్ళింది. అది ఉత్తమ చిత్తవృత్తి. ఆయన వైపు తపస్సుకు వెళ్ళింది. ఇది రహస్యం. అందుకే ఈ రహస్యం పట్టుకున్నవాడు సర్వ ఉపనిషత్సారము అని చెప్పబడుతూ పురాణముల్లో ఉన్నది. పురాణముల్లో ఉన్నప్పటికీ ఉపనిషత్సారం కనుక దీనికి భాష్యం రాయాలి అని శంకరుడి తర్వాత శంకరులంతటి వారు
శృంగేరి పీఠానికి 12వ పీఠాధీశ్వరుడు, భారతీయ వైదిక సనాతన హిందూ ధర్మానికి రక్షకులు అయిన విద్యారణ్య స్వామి వారు భాష్యం రచించారు పురాణంలోని సర్వ ఉపనిషత్సారమైన గ్రంథానికి. పురాణంలో దేనికి కూడా వేదాంత శాస్త్రం వాళ్ళు వ్యాఖ్యానం చేయలేదు, ఒక్క ఈ గ్రంథానికి తప్ప. అదేమిటంటే సూత సంహిత. ఈ సూత సంహితలో ఇప్పుడు చెప్పిన ఉత్తమ చిత్తవృత్తికి సంబంధించిన ఒక అద్భుతమైన శ్లోకం, మంత్రమయమైన శ్లోకం చెప్పబడుతున్నది. పరానుభూతిం భవపాశనాశినీం సదాశివస్యాప్యతిశోభన ప్రదాం ఉమాభిదాం ఉత్తమ చిత్తవృత్తిం నమామి నానావిధ లోకవైభవాం. ఇదండి శ్లోకం. ఉమాభిదాం ఉత్తమ చిత్తవృత్తిం అక్కడున్నది. ఉమ అనబడేటువంటి ఉత్తమ చిత్తవృత్తి అది పరానుభూతిం, పరమమైన అనుభూతినివ్వగలిగేది. అది భవపాశ నాశిని, సంసార పాశాన్ని ఛేదింపజేసేది ఉమా. అలాంటి సదాశివస్యాపి అతిశోభనప్రదం, ఆ సదాశివుడికి కూడా అందం ఇస్తుంది. లేకపోతే ఆయనకు అందం ఏముంది? ఈవిడి వల్ల అందం వచ్చిందట. అందుకే సదాశివస్యాప్యతిశోభనప్రదం నమామి నానావిధ లోక వైభవం. నానావిధ లోక వైభవాల్ని ఆవిష్కరించిన తల్లి. ఈ విషయం ఉపనిషత్తులో ఉందండి. అది ఎక్కడుందో మళ్ళీ చూద్దాం. మొత్తానికి ఉమా మాటకి ఇన్ని అర్థాలు చెప్పుకున్నాం. ఇన్నేనా? ఎన్నుంటాయో శాస్త్రనామాలు ఇంకేమైనా కనిపిస్తే మనకు దొరికితే అప్పుడు చెప్పుకుందాం. ప్రధానంగా ఉమాశాస్త్రం ముట్టుకునే ముందు ఏ అర్థాలు తెలియాలో అవి ఆ రోజు మనం చెప్పుకున్నాం. ఉమాశాస్త్ర రచన, నేపథ్యం, దాన్ని ఆధారం చేసుకుని జరిగిన సంఘటనలు ఇవన్నీ ప్రస్తావన చేసుకుని ఉమా అనే నామానికి అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉమానామానికి నిఘంటువు ప్రకారంగా అర్థములు విశ్వ నిఘంటువు చెప్తోంది. అతసి హైమవతి హరిద్ర కీర్తి కాంతిషు ఉమా. ఉమానామానికి వేటిలో ఈ పదాన్ని వాడాలంటే అతసి కుసుమం దగ్గర వాడతారట. అతసి అంటే అవిష పువ్వు, హైమవతి అంటే అమ్మవారు, హరిద్ర పసుపుని కూడా ఉమా అంటారు, కీర్తిని ఉమా అంటారట, కాంతిని ఉమా అంటారట. ఇప్పుడు ఇందులో అమ్మ కాంతి అని చెప్పండి. అతసీ కుసుమ అంటే అమ్మ సౌకుమరి అని చెప్పచ్చు. లేకపోతే కృష్ణ పరమాత్మ వర్ణిస్తూ అతసీ కుసుమ సంకాసం, అతసీ పుష్ప సంకాసం, హారకేయురు భూషితం అంటాం కదా. మరి అతసి అది కూడా సరిపోతుంది. సుకుమారి, హైమవతి హిమోత్పర్వత రాజపుత్రి, హరిద్ర పసుపు, అందుకే పసుపు తల్లి ఆవిడ. ఇంకా కీర్తి ఆవిడ స్వరూపం యాదేవి సర్వభూతేశ్వరి. కాంతి తేజస్వరూపిణి, తేజస్సు. కాంతి అంటే ఏమిటంటే నిజానికి జ్ఞానమే కాంతి. జ్ఞానం అంటే ఏమిటంటే బ్రహ్మ విద్య, కాంతి అంటే బ్రహ్మ విద్య, ఉమా అంటే బ్రహ్మ విద్య. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి ఉమాదేవి. అంతే బ్రహ్మ విద్యాది దేవత, కాంతి దేవత. అందుకు ఉపనిషత్తులు ఇవి కనబడుతుంది, కేనోపనిషత్తు. అందుకు ఉమా శబ్దానికి ఇన్ని అర్థాలు చెప్పుకుని ఇప్పుడు ఉమాశాస్త్రంలోకి మనం ప్రవేశించేశాం. ఇందాకే కొన్ని శ్లోకాలు వచ్చాయి. సరే, ఉమాశాస్త్రంలో ప్రారంభ శ్లోకం అదొక మంత్రం. అఖిల జగన్మాతోమా తమసాతాపేన చాకులానస్మాన్ అనుగృహ్ణాత్వనుకంప సుధాద్రయ హసిత చంద్రికయ. ఉమాశాస్త్రం ఎంత రమణీయమైంటే అంత ఒకే రకమైన ఛందస్సు ఉండదు. ఒక 10 శ్లోకాలు ఒక ఛందస్సు ఉంటే మరో 10 శ్లోకాలు మరో ఛందస్సు. చదవడం చేత కావాలే కానీ చదువుతూ ఉంటేనే సంగీతం ఉంటుందండి ఇందులో. అది విని ఎవడేమనుకుంటాడో కానీ చదివేవాడు మాత్రం చాలా హాయి పొందుతాడు. చదువుతూ ఉంటేనే అంత రమ్యంగా ఉంటాయి ఆ పదములు. అది చదవగలగడం యోగం, చదవడం మరో యోగం. ఇంకా ఎటువంటి అద్భుతం. అఖిల జగన్మాతో మా తమసాతాపేన చాకులానస్మాన్ అనుగృహ్ణాత్వనుకంప సుధాత్రయ హసిత చంద్రికై. దీని అర్థం ఏమిటి? మొత్తం ఉమాశాస్త్రం కూర్పులో 1000 శ్లోకాలు, పైగా ఒక్కొక్క గుత్తిగా తబకము అంటాడు. తబకము అంటే పూల గుత్తు, తబకం. ఒక్కొక్క గుత్తులుగా మొత్తం ఉంటాయి ఇందులో. అలాంటి గుత్తులు సుమారు 100 ఉంటాయి. ఒక్కొక్క గుత్తులు 10 శ్లోకాలు, 1000 అవుతున్నాయి కదా. సరే, ఈ 10 శ్లోకాలు ఒక పద్ధతిలో ఉంటాయి, ఒక విషయాన్ని ఆధారం చేసుకుని చెప్తూ ఉంటాయి. అలాగా మొత్తం మనకి 100 విషయాలు ఇందులో చెప్పబడుతున్నాయి. పైగా ప్రతి స్తబకము అంటే 10 శ్లోకాల గుంపులో మొదటి శ్లోకం అమ్మ చిరునవ్వు మీద వర్ణనండి. అది చిత్రం. అలా మీకు ఇప్పుడు ఎన్ని చిరునవ్వులు వచ్చాయి లెక్క పెడితే 100, కానీ 100 కాదు, ఒక స్తబకం మొత్తం చిరునవ్వు మళ్ళీ రాశాడు. కొన్ని చోట్లయితే స్తబకం ప్రారంభంలో ఒక శ్లోకం కాకుండా 2, 3, 4 కూడా చిరునవ్వుల మీద వెళ్ళిపోయాడు. ఏం చిరునవ్వు మీదే ఎందుకు అంత చెప్పాడు అంటే, ఒక వ్యక్తిని మనం చూస్తే మొట్టమొదట అతడికి మన పట్ల ఉన్న భావం ఏమిటి అని తెలిసేది నవ్వేడా, నాకు ఈయన సుముఖుడే ప్రసన్నుడే అని అర్థమైపోతుంది. మనం వెళ్ళగానే మొహం ఇలా పెట్టుకుని చూసిననుకోండి, ఇంకా అంతే, నా లాభం లేదు అక్కడ. మనమైతే ఎప్పుడు తలో మొహం. ఇవాళ నవ్వుతూ ఉన్నాడంటే ఈ గ్యారంటీ లేదు రేపు ఎలా ఉంటాడో మహానుభావుడు. మనం వెళ్ళగానే నవ్వితే అమ్మాయి వాడు నవ్వలేదనుకోండి, ఎందుకో సీరియస్గా ఉన్నారు ఇవాళ, పని జరగదు. ఎవరినైనా చూసిన వెంటనే నవ్వాలి.
ఎవరయ్యా నవ్వగలరు? మూడు బాగుండాలి కదండి. క్షణానుకూలం మారే మూడు, ఓసరి విలు మూడు, అది అందరికీ ఉంటుంది. చిత్తవృత్తి అంత, చిత్తం అంటేనే కర్మ. అంతేకాదు వాళ్ళు నవ్వుతాం, రేపు దుఃఖం, కోపం, అన్ని వికారాలు. మానవుడుకున్న వికారాలు అన్నీ కాదు. ఒక్కరోజు నా అంత అదృష్టవంతుడు లేడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బో అని. రెండో రోజు నా అంత దురదృష్టవంతుడు లేడు, ప్రపంచంలో నేను శాపగ్రస్తుని అనిపిస్తుంది. మళ్ళీ మరొకసారి అబ్బా నేను చాలా అదృష్టం. ఏమిటో క్షణానుకూలంగా అంటే ఏదీ లేదు, అదృష్టం లేదు, దురదృష్టం లేదు, నువ్వున్నావు అక్కడ, అది వేరే విషయం. మనస్సు వికారాలు. కానీ ఎప్పుడు నవ్వే ముఖం రకరకాలుగా ఉంటాయి. ఎప్పుడు నవ్వాలంటే ఎప్పుడు ఆనందం ఉండాలండి అంటావు నువ్వు. నాకు ఆనందంగా ఉంచాడే నేను నవ్వుతాను. ఎవడు ఉంచుతూ వచ్చేది ఆనందం? నువ్వే ఆనంద స్వరూపుడు అని తెలిస్తే నీ నుంచి ఆనందం విరజిమ్ముతుందండి మొత్తంగా. తన స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతికి తన స్వానంద స్వరూపాన్ని తాను తెలుసుకోగలిగితే వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఆ ఆనందం ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలాగుంటుంది? అందుకే బ్రహ్మవేత్త నవ్వు వేరు, మామూలు వాళ్ళ నవ్వు వేరు. జోకులు ఇస్తే పగలబడి నవ్వే వాళ్ళ మన నవ్వులు వేరు, బ్రహ్మవేత్త నవ్వు వేరు. బ్రహ్మవిధి సౌమ్యభాతి అంటే ఉపనిషత్తు. బ్రహ్మవేత్త మొహం ఎలా ఉంటుందండి? అద్భుతం, సాందర్భ్యంలో కనబడుతుంది విషయం మనకి. అది బ్రహ్మవేత్త ముఖంలాగా అలాగా కనబడాలి. మరి బ్రహ్మవేత్త మొహమే ఎలా ఉంటే బ్రహ్మస్వరూపిణి ఆవిడ. పైగా నవ్వు దేనికి సంకేతం అంటే, ఒకరు మనల్ని చూసి నవ్వారంటే వారికి మనపై ప్రీతి భావం ఉంది, ఇది ముందు తెలుసు. అంటే వారికి మాపై ప్రీతి ఉంది, సుముఖత్వం ఉంది, ప్రసన్నత ఉన్నదని స్పష్టమే. అమ్మ నవ్వును మనం భావన చేస్తున్నామంటే అమ్మ మన పట్ల ప్రసన్నురాలయ్యింది, వాత్సల్యంతో ఉంది, కరుణతో చూస్తోంది అంతే. ఈ భావం వస్తే చాలు కదా, ఇంక దాని అమ్మ నవ్వే మోహం మనస్సులో పెట్టుకుంటే మనకు ఎప్పుడూ నవ్వడం చేతనవుతుంది, నవ్వుతూ ఉండగలం కూడా. ఆనంద స్వరూపిణి అనే భావమే ఆమె నవ్వు ద్వారా వ్యక్తమవుతున్నది. దరస్మేర ముఖాంబుజ, అలాంటి నవ్వు ఆవిడది. అందుకు ఆవిడ నవ్వుని ఇక్కడ వర్ణించారు. అఖిల జగన్మాతోమా తమసాతాపేన చకులానస్మ అనుగృహ్ణాత్మనుకంప సుధాద్రయ హసిత చంద్రికయ. దీనితో మనం ఇక్కడ ప్రారంభం చేసేసుకున్నాం. ఉమాశాస్త్ర స్వరూపము, స్వభావము ఈ రెండు తెలుసుకున్నాం. ఉమానామం యొక్క విశేషార్థం తెలుసుకున్నాం. ఇవాళ చెప్పినది చాలా ప్రధాన ఘట్టం, ఎందుకంటే సారం ఇక్కడున్నది. దీన్ని మనం ఆధారం చేసుకుని రేపటి నుంచి మళ్ళీ 6:30 కల్లా సమావేశమై ఉమాశాస్త్రంలో అంశములు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు.